శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ధర్మముగా ఉంటే ఎలా ఉంటుంది, అధర్మముగా ఉంటే ఎలా ఉంటుంది, ఈ విషయాలను వివరించగలరు? అంటే మన జీవితంలో మనం ధర్మంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది, అధర్మంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది, దీని గురించి వివరించండి అన్నారు. ఈ విషయం ఇంతకుముందు శీర్షికలలో చెప్పడం జరిగింది. అయినా ఇది ఆధ్యాత్మిక చదువు కనుక విషయాలను ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆచరించటానికి అనువుగా చెప్పుకుంటున్నాం. ఆధ్యాత్మిక చదువు అంటే ఏం లేదు, నిరంతరం నేర్చుకోవటమే. చదువు అనేదానికి, ఆధ్యాత్మిక చదువు అనేదానికి ఒక లిమిట్ ఏం లేదు. ఇప్పుడు మామూలు చదువుకి ఏజ్ లిమిట్స్ ఉంటాయి, ఆధ్యాత్మిక చదువుకి ఏజ్ లిమిట్ ఏం లేదు. ఆధ్యాత్మిక చదువు శరీరం ఉన్నంత వరకు నేర్చుకుంటూనే ఉంటాడు మనిషి. అయితే తను ఇష్టపడి నేర్చుకుంటున్నాడా, తను కావాలని నేర్చుకుంటున్నాడా, తను ప్రయత్నించి తానే సాధన చేస్తూ నేర్చుకుంటున్నాడా, లేదా జీవితం నేర్పిన పాఠాలతో తను అనుకోకుండా తెలుసుకుంటున్నాడా? ఇప్పుడు జీవితం జీవించడమే ఆధ్యాత్మిక చదువు. మీరు చదువు కాదనుకుంటున్నారేమో, జీవితం జీవించేటప్పుడు మీరు చూడండి, అన్నీ మనం అనుకున్నట్టు మన ఇష్ట ప్రకారమే ఉండదు. ఇక్కడ మన ఇష్ట ప్రకారం ఏం జరగదు. మన శరీరాన్ని గమనిస్తే మన శరీరము భోగ శరీరము, కర్మ శరీరము. కర్మ శరీరం అంటే ప్రయత్నించి సాధించుకోవటం అనే కర్మలు చేయాలి. భోగ శరీరం అంటే అదే ప్రయత్నించి తెచ్చుకున్న ఫలితాలని అనుభవిస్తూ బతకాలి. తప్పదు, రెండు తప్పనిసరిది. అనుభవించడం కూడా కర్మలోకే వస్తుంది. ఎందుకంటే కర్మ భోగ శరీరం అంది. ఈ కర్మలు, ఈ భోగములు అనుభవిస్తున్నప్పుడు అందులో అన్ని రకాలు కలిసి ఉన్నాయి, సుఖ దుఃఖాలు రెండు కలిసి ఉన్నాయి. వీటి నుంచి మనకు ఒక అనుభవం కూడా వస్తూ ఉంటుంది, జ్ఞాన రూపంలో ఒక అనుభవం వస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని ఒక అనుభవం మనకు మిగులుతుంది. ఆఖరిలో మనం ఎంత భోగాల కోసం పరిగెత్తినా, ఎంత డబ్బు కోసం పరిగెత్తినా, ఎన్ని సుఖాల కోసం పరిగెత్తినా, అసలు శరీరంతో జీవించటమే నువ్వు వద్దన్నా అవునన్నా నీ జ్ఞానం పోగవుతానే ఉంటుంది. నువ్వు తప్పులు చేయి, నువ్వు ఒప్పులు చేయి, ఎలా అయినా జీవించు, అల్టిమేట్ గా ఆఖరికి నీకు మిగిలేది ఏంటి అంటే మన అనుభవాలన్నీ అయిపోయినాక, అనుభవించేసినాక, మన ఇష్టాలు, మనం చేసే తప్పులో రైట్లో మొత్తం అన్నీ అనుభవంగా అనుభవించేసినాక ఆఖరికి మిగిలేది ఏంటి, అనుభవ సారం ఏంటంటే జ్ఞానము. జ్ఞానం మిగిలి ఉంటుంది ఆఖరికి, ప్రతి వ్యక్తిగా ఉంటుంది అది. అసలు శరీర నిర్మాణంలోనే మీరు జ్ఞానం నుంచి తప్పించుకోలేరు. మీరు జ్ఞానం నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి ఏదో అనుభవిద్దాం అనుకొని ప్రయత్నించి సాధించి అనుభవించాం అనుకుందామండి. అప్పుడు ప్రయత్నించి సాధించి అనుభవించినప్పుడు ఆ ప్రయత్నానికి పడ్డ కష్టము, మనం దానికోసం పడిన తపన, మనం పెట్టినటువంటి ఎఫర్టు, శ్రమ, శారీరకంగా మానసికంగా ఎంత కష్టపడ్డాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత డబ్బు సంపాదించాం, ఎన్నిటి ద్వారా మనం కావాలనుకున్న సుఖభోగాలు పొందాం, దానికి ఎంత కష్టపడ్డాం అన్నప్పుడు అటు సుఖము భోగము తరాజులో ఒకవైపు ఉంది, దానికోసం మనం పెట్టిన ఎఫర్ట్ కష్టము అన్నీ ఒకవైపు ఉన్నాయి. ఈ రెండు తూకం వేసుకొని మీకు అనుభవాన్ని ఇస్తాయి. ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టకుండా సుఖపడటానికి శ్రమ పడకుండా ఏది దొరకదు. మళ్ళీ ఆ సుఖం కూడా ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఏది ఎక్కడ అనుభవం, ఆఖరికి మనిషికి మిగిలేదు అనుభవం. అనుభవం ఏంటంటే జ్ఞాన రూపం, జ్ఞానంగా మిగులుతుంది. మీరు అందుకే వృద్ధాప్యంలో వచ్చిన ఎవరినైనా, వృద్ధులుగా ఉన్న వ్యక్తులను అడిగి చూడండి, మీ ఇళ్లలో పెద్దవాళ్ళని లేదా మీకు తెలిసిన పెద్దవాళ్ళని అడిగి చూడండి, జ్ఞానసారం వాళ్ళ మాటల్లో వచ్చేస్తూ ఉంటుంది. ఏమి లేదండి, ఎంత అనుభవించినా ఇంతే అని చెబుతూ ఉంటారు. ఎందుకని అనుభవించుకుంటూ వెళ్ళిపోయినాక శరీర స్థితి గతి వాళ్ళకన్నీ అర్థమైపోయినాయి. బాల్యంలో ఎలా ఉంది, కౌమారంలో ఎలా ఉంది, యవ్వనంలో ఎలా ఉంది, కుటుంబ జీవితంలో ఎలా ఉంది, సంసార జీవితం గడుపుతున్నప్పుడు ఎలా ఉంది, దానికోసం మనం పడుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి చదువులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధన సంపాదనలు, సంసార జీవితంలో చుట్టూ ఉన్న మనుషులతో, ప్రపంచంలో ఉన్న మనుషులతో అందరితో గడుపుతూ తెలివిగా
రకరకాల ప్రవర్తనల్లో మోసం చేసి మోసపోయి అనేక రకాల తప్పులు చేసి రైటులు చేసి అనేక అనుభవాలు పొంది సుఖాలు పొంది దుఃఖాలు పొంది రకరకాల భావాలకు లోనై వెళ్ళిన వ్యక్తికి ఆఖరికి మిగిలేది ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానంతో శరీరాన్ని వదులుతాడు. మీరు జ్ఞానం నాకు వద్దనుకున్న కుదరదు, ఎందుకంటే ఆఖరిది జ్ఞానమే. అనుభవాలన్నీ అనుభవించినాక మిగిలేది ఏంటంటే పదార్థాలు ఎగిరిపోతాయి, వస్తువులు ఎగిరిపోతాయి, అనుభవాలు అంటే ఆ భోగించినటువంటి భోగాలు భోగ సుఖాలు అన్నీ ఎగిరిపోతాయి, ఏముండవు అక్కడ. ఒకవేళ శారీరక సుఖాలు అనుకోండి అవి ఉండవు, అన్ని మనుషులు ఎగిరిపోతారు, పదార్థాలు ఎగిరిపోతాయి, అన్నీ ఎగిరిపోతాయి, కానీ నీకు అనుభవం మిగులుతుంది. దాని ద్వారా నువ్వు పొందిన సుఖ దుఃఖాల అనుభవం, ఈ సుఖ దుఃఖాల కోసం నువ్వు పడిన శ్రమల అనుభవం, కష్టాల అనుభవం, తప్పుల అనుభవం, ఒప్పుల అనుభవం అన్నీ కలిసి మొత్తంగా నీకు మిగిలేది అనుభవం. అది కేవలం జ్ఞాన రూపం. ఆఖరికి అదే మిగులుతుంది. అది మిగిల్చుకొని శరీరం పోద్ది, శిథిలమైపోద్ది, ప్రాణం పోద్ది. కానీ అన్నింటిలోనూ అది మిగులుతూ ఉంటుంది. అందుకని మనిషి శరీరానికి తీసుకున్నప్పుడు ఇది కర్మ శరీరం, భోగ శరీరం. ఏ విషయంలోనైనా అది పూర్తి అయింది అంటే ఆ పని పూర్తయింది, అది అనుభవించడం పూర్తయింది, అది ప్రయత్నించడం పూర్తయింది, అది సాధించడం పూర్తయింది. ఒక చిన్న పని ఏదైనా కానీ అది పూర్తి అయింది అంటే అక్కడికి అయిపోలేదు, జ్ఞాన రూపంలోకి మారింది అంతే. అది పూర్తి అయింది అంటే అర్థం జ్ఞానంగా మిగిలిపోయింది అని, జ్ఞాన రూపంలోకి మారిపోయింది. ఒక జ్ఞానాన్ని పొందుతాం, ఖచ్చితంగా పొందుతాం. కాకపోతే శరీర భావంతో అలా సాగుతూ ఉంటాం, హఠాత్తుగా ఏదో జ్ఞానోదయం అయిపోయినట్టు ఉండదు. కాబట్టి మీరు ఇష్టపడి ఆధ్యాత్మికతని, భక్తిని, రకరకాల మహాత్ములు చెప్పినటువంటి జ్ఞాన విషయాలు విని స్వీయ సాధనలు చేసుకొని నేను ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్నానని మనం పరిశీలించుకొని మనం చూసుకొని మనం బేరీజు వేసుకొని మనలో ఉన్న చెడు గుణాలు తొలగించుకొని మనం మంచిగా మార్చుకొని మనలో ఉన్నటువంటి ప్రాణశక్తినో అనంత ఆత్మశక్తినో తెలుసుకోవాలని ఆత్మజ్ఞానాన్ని నమ్మి ఆధ్యాత్మిక చదువుకుంటూ ఆత్మజ్ఞానం చదువుకుంటూ భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాలలో ఇష్టపూర్వకంగా నడుస్తూ సాగుతున్నప్పుడు ఏమైందంటే ఇతరులు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించాం. ఎందుకంటే గ్రహణ శక్తి మనకుంది. మన శరీరం అనుభవాలతో గ్రహిస్తుంది. అనుభవాలతో గ్రహించే విషయాలే ఇతరులు ఆల్రెడీ వాళ్ళ అనుభవాలను జ్ఞానాలుగా మనకు చెప్పారు. అనేక మంది మహర్షులు, మహాత్ములు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలను, సాధనా అనుభవాలను జ్ఞానాలుగా చెప్పేశారు, జీవితానుభవాలను జ్ఞానాలుగా చెప్పేశారు. అయితే వాళ్ళు చెబుతున్నవన్నీ మనిషికి సంబంధించినవే కాబట్టి ఆల్రెడీ మనం మనిషిగా జీవిస్తున్నాం కాబట్టి మనకు ఆ అనుభవాలు అర్థమవుతాయి. ఎందుకంటే అదే రకమైన జీవితం మనము గడుపుతున్నాం కాబట్టి. కొంచెం పరిశీలించుకుంటే, కొంచెం లోపలికి వెళ్ళి మనం గమనించుకుంటే చక్కగా మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అర్థమవుతుంది. నువ్వు ప్రయత్నించుకుని జ్ఞానాన్ని పొందితే శరీరపరమైన జీవితపరమైనటువంటి తక్కువ అనుభవాలతో ఎక్కువ జ్ఞానాన్ని పొందేస్తావు. అది నిన్ను మోక్షం దాకా నడిపించేస్తుంది. అలానే శరీరంతో అనుభవించే ఉంటాయి. కాదు అసలు నాకు ఆధ్యాత్మికత వద్దండి, ఏం వద్దండి, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నేను మనిషిగా నాకు శరీరం వచ్చింది, అసలు ఈ ఆధ్యాత్మిక గొడవ నాకెందుకు, ఈ భక్తి గొడవ నాకెందుకు, ఈ దేవుడు గొడవ నాకెందుకు, ఈ గొడవ అంతా నాకెందుకు, హాయిగా నేను జీవించుకుంటూ వెళ్ళిపోతానని కోటాను కోట్ల మంది జీవిస్తున్నారు. మీరు చూడండి, పొద్దున్నే లేస్తే అసలు ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. వీళ్ళందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు జీవితానికి పరుగులెత్తే వాళ్ళకి ఆధ్యాత్మికమైన అసలు ఎవరున్నారు? ఎక్కడో ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు 1,000,000 మందిలో ఒకళ్ళో ఇద్దరో. వాళ్ళ జీవితం కోసం వాళ్ళు తపస్సు చేసుకున్నారా? వాళ్ళే లోపలికి ప్రవేశించుకొని తపస్సులు చేసుకొని ఏదో కొద్దిగా పొందే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ తపస్సు అంటే ఏంటి? మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, భక్తి ప్రచారాలు, ఒక విధాన ప్రచారాలు, ఒక పద్ధతిలో ఒక సమూహాలు తయారు చేయటాలు, ఇవన్నీ తపస్సు కాదు. అవి వాళ్ళ ఇష్టాలు, సింపుల్గా అవి వాళ్ళ ఇష్టాలు అంతే. బయట చూడండి, అనేక మంది అనేక రకాల ఇష్టాలను ప్రదర్శించుకుంటూ బోల్డ్ చేసుకుంటూ ఉంటారు. వాటితో అవసరం కూడా ఏమి ఉండదు, ఊరిని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది కొండలు ఎక్కుతూ ఉంటారు, ట్రెక్కింగ్ అంటారు. కొంతమంది ఎవరెస్ట్ ఎక్కుతూ ఉంటారు. ఏంటంటే ఏం ఉండదు. కొంతమంది పరుగు పందాల్లో ఉంటారు. ఇలా ఆటలు, గేమ్స్ ఊరికనే ఏదో ఇష్టంగా చేసుకునే ఎన్నోనే తెలిసే 1,000 లక్షలు ఉన్నాయి. దాంట్లో ఏ ఉద్దేశం ఉండదు. అది వాళ్ళకి ఏదో సాధించిన ఒక ఫీలింగ్, ఒక భావన.
అలా ప్రపంచంలో బోల్డ్ ఉన్నాయి, ఎవరికాళ్ళు బోల్డ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఇవన్నీ? నువ్వు ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కితే నీకేమొస్తుంది అంటే ఏమి రాదు, ఎక్కుతారు అంతే, అదొక సాటిస్ఫాక్షన్. అందులో ప్రాణాలు పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ పర్వతాలు ఎక్కుతూ పర్వతారోహకులు అనేక రకాలైనటువంటి అడవుల్లో సంచారాలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా మోటార్ బైకులు వేసుకుంటారు, ప్రపంచ యాత్రికులుగా తిరుగుతూనే ఉంటారు, ప్రపంచ పర్యటనలు చేస్తూ ఉంటారు, రకరకాలు. ఇందులో ఏంటంటే ఏమీ లేదు, వాళ్ళకి ఇష్టం అంతే. అది అలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే ఇవి కూడా ఇష్టాలు, సమూహాలు తయారు చేయటం, మత ప్రచారాలు చేయటం, మార్గ ప్రచారాలు చేయటం, దైవ ప్రచారాలు చేయటం, ఆ దేవుడికి సంబంధించి ఏదో మహిమలు, మాయలు, మహత్తులు అవన్నీ ప్రజల్ని నమ్మించడం, ఒక సమూహం తయారు చేయటం, ఆ సమూహాన్ని వేసుకొని ఈ సమూహం మొత్తం ఒక స్వర్గంలో జీవిస్తుందని, మా దేవుడికి ఒక లోకం ఉందని, ఇది వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఇష్టాలను ఎవరు కాదన్నారు అసలు. అదే ప్రపంచంలో ఉన్న అద్భుతం, సృష్టిలో ఉన్న అద్భుతం. దేని ఇష్టం వచ్చినట్టు అది ఉండొచ్చు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. స్వేచ్ఛ, సృష్టి అంతా స్వేచ్ఛతో నడుస్తుందండి. నీ ఇష్టాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఆధ్యాత్మికం అంటే ఇష్టం కాదు, సత్యం. ఆధ్యాత్మికత అంటే ఇష్టం కాదు, సత్యం. సత్యం ఏంటి? నేనున్నది నిజం. సత్యం అంటే ఆధారాలతో ఉంటుంది, అక్కడ కనపడతా ఉంటుంది. సత్యం అంటే నీకు అన్ని ఆధారాలు ఉంటాయి అక్కడ. మనిషిగా నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాను, సత్యము. నీకు శరీరం ఉందా లేదా? ఉన్నది, సత్యము. నీ శరీరంలో నీకు మనసు ఉందా లేదా? ఉన్నది, సత్యము. నీ శరీరానికి బయట ప్రపంచం ఉందా? నీకు కనపడుతుందా లేదా? ఉన్నది, సత్యము. ప్రపంచంతో నీకు అవసరాలు ఉన్నాయా లేవా? ఉన్నవి, సత్యము. నీ శరీరంలో పంచేంద్రియాలు ఉన్నాయా లేవా? ఉన్నవి, సత్యము. ఆ పంచేంద్రియాలకి కావాలి అని అనిపించేటువంటి భావన ఉందా లేదా? ఉన్నది, సత్యము. ఆ పంచేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధములనే విధానాలుగా పనిచేస్తాయా? చేయవా? చేస్తాయి, సత్యము. కాబట్టి నీకు అవన్నీ అనుభవించాలని అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది, సత్యము. వీటన్నిటి ద్వారా ఇలా మనం అనుభవించినవన్నీ లోపల మనసుగా మారుతున్నాయి, అదే మనసు. అవునా కాదా? అవును, సత్యము. ఆ మనసే మళ్ళీ ఈ అనుభవాలను గుర్తు చేసి ప్రేరేపించి ఆలోచనలుగా కదిపి మళ్ళీ అనుభవించమని చెబుతూ ఉంటుంది. దానికోసం ప్రయత్నించుకుంటూ జీవిస్తాను, అవునా కాదా? అవును, సత్యము. ఇప్పుడు ఈ మనసు, ఈ శరీరము ఇలాగే కదులుతూ నిరంతరం సృష్టించిన ఆయువు ప్రకారం ఇక్కడ 100 సంవత్సరాలు ఉండాలంటే నీలో ప్రాణశక్తి అనేది ఒకటి ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. అంటే నీలో ప్రాణశక్తి ఉన్నదా? ఉన్నది, సత్యము. ప్రాణశక్తి గురించి నీకు తెలుసా? నాకు తెలియదు. నాకు తెలియదు, సత్యము. మరి నీకేం తెలుసు? నాకు శరీరం తెలుసు, నా మనసు తెలుసు, నా కోరికలు తెలుసు. ప్రపంచంలో కోరికలు తీర్చుకోవడానికి బయట బోల్డ్ ఉన్నాయి, శరీరంలో ఆ కోరికలను అనుభవించడానికి అవసరమైన ఇంద్రియాలు ఉన్నాయి. ఈ రెండు సత్యము. నాకు అంత సత్యం బేస్ మీదే వెళ్తుంది ఆధ్యాత్మికత అంటే. నిన్ను దాటి బయట నీకు చెప్పేది ఏదైనా అది అసత్యమే. నువ్వు అసత్యంలోంచి సత్యం పొందుతావో పొందవా అది నీకు సంబంధించిన విషయం కాదండి. మేము పొందేసామంటారు బోల్డ్ మంది. పొందేస్తే పొందేది నీ ఇష్టం. అసలు ఎవరు కాదన్నారు? ఎవరెవరిని కాదన్నారు? ఇప్పుడు మీరు ఎందుకంటే అంత కష్టపడి పర్వతాలు ఎక్కుతారన్నాం అనుకో, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అంత దేశాలు ఇల్లు వదిలిపెట్టి దేశాలు పెట్టుకు తిరుగుతారు, ప్రపంచ యాత్రికులు అంటారు అన్నారు అనుకో, అది మాకు ఇష్టం. ఎందుకంటే అలా అలా మోటార్ సైకిళ్ళు వేసుకొని పోతా ఉంటారు ఆ రోడ్లు అంటే ఏంటండి ఆ బాధ, ఎందుకు వచ్చిన గొడవ అన్నాను కదా, వాళ్ళ ఇష్టం. ఎన్నో ఉన్నాయి ఇలాంటి, ఎన్నో. వాటికి అసలు అర్థం ఉండదు, ఎందుకు చేశారనే దానికి అర్థం ఉండదు, ఏముండదు. అలా స్పోర్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే అంటే ఇష్టాలు. ఇవన్నీ ఎక్కడో చోట ఏదో ఒక విధంగా మానవ జాతి తన ఇష్టాలను మొదలు పెట్టుకుంది. ఆ ఇష్టాలన్నీ క్రీడలు, అనేక రకాల క్రీడలు, అనేక రకాల అలవాట్లు, అనేక రకాల విధానాలు. ఎవరు కాదన్నారు? నీ ఇష్టమే, నీ స్వేచ్ఛ. అది ఇష్టానికి అనుకూలంగా జీవించేలా సృష్టించేసింది, స్వేచ్ఛ ఇచ్చింది. జీవించు, ఎవరు జీవించంటే అది జీవించడమే. ఆ స్వేచ్ఛలో నువ్వేం పొందుతావో అది పొందు. మళ్ళీ సృష్టి ఊరుకోవాలి. నీకు స్వేచ్ఛ ఇచ్చింది, కర్మ చేసేటానికి స్వేచ్ఛ ఇచ్చింది, నీ ఇష్ట ప్రకారం జీవించమంది. అంతవరకే ఉంది నీకు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? సృష్టిలో ఉన్నావు. సృష్టిలో ఉన్నావు. నీ చుట్టూ సృష్టి ఉంది, కనపడుతుందిగా. పోనీ నీకు స్వేచ్ఛ ఉంది, నీ చుట్టూ ఉన్న సృష్టి దానికి స్వేచ్ఛ ఉంది. మొక్క దాని ఇష్ట ప్రకారం ఎదుగుతుంది, జంతువు దాని ఇష్ట ప్రకారం పోతుంది, దేని ప్రకారం అది పోతుంది, బాగానే ఉంది. మరి మొత్తం సృష్టి అసలు ఎక్కడ ఎందుకుంది? ఎంత సృష్టి ఇక్కడ ఎందుకుంది?
ఇంత సృష్టిలో మళ్ళీ అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఎందుకున్నాయి? ఇప్పుడు నేను బతకాలి, నేను గాలి పీల్చుకోవాలి, సత్యము. నేను బతకాలి, నేను నీరు తాగాలి, సత్యము. నేను బతకాలి, నేను ఆహార పదార్థాలు తినాలి, సత్యము. నేను బతకాలంటే అసలు ఈ భూమి మీద సూర్యరశ్మి ఉండాలి. నేనే కాదు, మొత్తం సృష్టిలో ఏది ఉండాలన్నా ఇక్కడ సూర్యరశ్మి ఉండాలి, సత్యము. ఈ సూర్యరశ్మి అనేది సూర్యుడు అనేటువంటి ఇంకో గ్రహం నుంచి వచ్చి ఈ భూమి మీద పడుతుంది, సత్యము. ఇలా గమనించుకుంటూ వెళ్తే సృష్టిలో ఉన్న అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నట్టుగా కనబడుతున్నాయి, సత్యము. బాగా పరిశీలిస్తే సైంటిస్టులకు అసలు మొత్తం చెబుతారు, వాళ్ళు ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉందో కూడా చెబుతున్నారు. ఇవి సత్యాలే. ఇప్పుడు మనం బతకడానికి కనీసం మనకి పంచభూతాల మీద ఆధారపడి ఉన్నాం. మన బయట ఉన్నాయి ఆహార ధాన్యాలు, వస్తువులు, మనం పీల్చుకునే గాలి, ఇవన్నీ బయట ఉన్నాయి. అసలు మొత్తంగా మనుషులందరూ, మానవ జాతి మొత్తం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. ఇంకా కొన్ని రకాల జంతువులను కూడా పెంచుకుని జంతు జాతి మీద కూడా ఆధారపడి ఉన్నాం. అసలు మనం బతకాలంటే మొత్తం మనకు ఆధారం వృక్ష జాతి. ఆ వృక్ష జాతి ఉండాలంటే మళ్ళీ ఇక్కడ పంచభూతాలు ఉండాలి. అంటే మొత్తంగా ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాం. ప్రకృతి లేకపోతే మనం లేము. ప్రకృతి లేకపోతే మనం లేము అన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకవచ్చు అని స్వేచ్ఛ మనకు ఉంది అంటే ఎంతవరకు ఉంది, ఎంతలో ఉంది? అంటే నువ్వు కావాలంటే పర్వతాలు ఎక్కొచ్చు, నువ్వు కావాలంటే సముద్రాల్లో దూకి ఈత కొట్టుకోవచ్చు, నువ్వు కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు విహారయాత్రలు చేసుకో, పుణ్యయాత్రలు చేసుకో, ఏదో ఒకటి చేసుకో, ఏదో పేరు పెట్టుకోటి. కానీ నువ్వు గాలి పీల్చవలసిందే. నేను గాలి పీల్చను అనే ఇష్టాయిష్టతలో నువ్వు లేవు. నేను నీరు తాగననే ఇష్టాయిష్టతలో నువ్వు లేవు. నేను ఆహారం తినను అనే ఇష్టాయిష్టతలో నువ్వు లేవు. మొత్తంగా నువ్వు ప్రకృతిలో ఉన్న వీటి మీదే ఆధారపడాలి. మరి ఇష్టం అయిష్టం ఏంటంటే ఊరికనే నా శరీరాన్ని తిప్పుకోవటానికి అంతే. అక్కడ ఉన్నటువంటి కొన్ని 100 రకాల కూరగాయలు రకాలు ఉంటే అందులో నీకు నచ్చినవి వండుకు తినొచ్చు. 100 రకాల బట్టలు ఉంటే నీకు నచ్చినవి కట్టుకోవచ్చు. కానీ అసలంటూ బట్టలకు మూలమైనటువంటి పత్తి మళ్ళీ భూమి నుంచి వస్తుంది. మొత్తం మూలాధారం చుట్టూ ఉన్న ప్రకృతి నీకు దేనికైనా. అలాగే స్త్రీ తయారు చేయబడింది, పురుషుడు తయారు చేయబడ్డాడు. తయారు చేయబడిన ఇద్దరి మధ్య ఆకర్షణ పెట్టబడింది. ఆకర్షణకి పెట్టబడటమే కాదు, పెట్టబడిన ఆకర్షణకు అనుకూలంగా అవయవాలు పెట్టబడినా ఆ అవయవాలు ఇద్దరూ కలిసి సుఖపడేలా పెట్టబడినాయి. ఆ అవయవాలలో ఒక సుఖం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఏ స్త్రీతో తిరుగుతావు, ఏ పురుషుడితో తిరుగుతావు అని నీ ఇష్టమే తప్ప ఆ సుఖభోగాలను నువ్వు మార్చలేవు, ఆ సుఖ పద్ధతులను నువ్వు మార్చలేవు. కంటితోనే చూడాలి, చెవితోనే వినాలి, గొంతుతోనే మాట్లాడాలి, నాలుగుతోనే రుచి చూడాలి, ముక్కుతోనే వాసన చూడాలి, కాళ్ళతోనే నడవాలి, చేతులతోనే పనులు చేసుకోవాలి. శరీర అవయవాలన్నీ ఏ ఏ పనులు చేస్తే అలాగే నిర్ధారించి పని చేస్తే దాన్నే మార్చలేవు. ఇప్పుడు గమనించుకుంటే నీకు ఎంత స్వేచ్ఛ ఉంది, నీకు ఎంత స్వేచ్ఛ లేదు నువ్వు చూసుకోసారి. కొన్ని ఫిక్స్డ్, కొన్ని స్వేచ్ఛ ఉన్నాయి. కొంత స్వేచ్ఛ ఎక్కడ ఉందో అక్కడ ధర్మము అధర్మము అని చెప్పబడింది. ఎవరికి? మనిషికి మాత్రమే. మనిషికి మాత్రమే. సృష్టి మొత్తాన్ని గమనిస్తే అసలు ధర్మము అంటే ఏంటి అంటే, సృష్టి మొత్తాన్ని మీరు గమనించి చూడండి, దేని ధర్మాన్ని అవి చేస్తున్నాయి. ధర్మము అంటే దాని యొక్క ప్రవృత్తి, వృత్తి ప్రవృత్తి, దాని గుణం, దాని స్వభావం. సూర్యుని యొక్క ధర్మము అన్నాం అనుకోండి, మనం బతికించడం కోసం సూర్యరశ్మి రాట్లా. సూర్యుడు మండుతున్న అగ్నిగోళం, ఒక అగ్నిగోళం మండుతుంది. ఇప్పుడు ఒక అగ్గిపొల్లు వెలిగించాం మనం, ఓ సెకండ్ 2 సెకండ్లో, ఓ 10 సెకండ్లో, 20 సెకండ్లో వెలిగి ఆరిపోద్ది. అది అలా వెలిగించినప్పుడు దాని స్థాయిలో మీరు చిమ్మ చీకట్లో ఇంట్లో వెలిగించి చూడండి, దాని స్థాయిలో అది ఉన్నంతసేపు వెలుతురిస్తుంది. ఆ వెలుతురు ఏంటి? ఆ మంట నుంచి వచ్చిన ప్రకాశమే. దాని స్థాయిలో దానికి తగ్గ వేడి దాని దగ్గరలో ఉంటుంది, ఆ మంట స్థాయిని బట్టి. అలాగే సూర్యుడు అనేది ఒక అద్భుతంగా మండుతున్న అగ్నిగోళం. అది భూమి కంటే కొన్ని 100 రెట్లు పెద్దది, మండిపోతా ఉందంతే. ఎన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి మండుతుందో, ఇంకా ఎన్ని 100 కోట్ల సంవత్సరాలు మండుద్దో మనకు లెక్కలు తెలియదు అని సైంటిస్టులు సుమారుగా చెబుతూ ఉంటారు. ఎందుకని? అసలు దాని దగ్గరికి వెళ్ళి కొలతలు వేయడానికి ఎవడుంటాడు? మాడి మసి అయిపోతాం. ఇంత దూరంలో ఉంటే మనకి ఇప్పుడున్నటువంటి ఈ వెలుగుని వేసవకాలంలో ఈ ఉష్ణోగ్రతను భరించలేక ఏసీలు పెట్టుకుంటున్నాం. అయితే ఆ సూర్యరశ్మి లేకపోతే, ఆ వెలుగు భూమి మీద పడకపోతే, ఎక్కడో ఉన్నాడు సూర్యుడు. అసలు సూర్యుడికి భూమికి అసలు సంబంధమే లేదు, కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరం ఉంది.
అంత దూరంలో ఉంటే ఇదిగో ఎంత ఉష్ణోగ్రత, ఎంత వెలుగు భూమి మీద పడుతుంది. మళ్ళీ దాన్ని సమతూకం చేయడానికి భూమి గుండ్రంగా తిరుగుతూ రాత్రి వచ్చేలా చేసింది. అంటే పూర్తిగా సూర్యరశ్మి పెడితే మాడి మెస్ అయిపోద్ది భూగోళం అంతా. అందుకని 24 hours సూర్యరశ్మి పడకుండా 12 గంటలు ఒకవైపు 12 గంటలు ఒకవైపు పడేలా భూమి బ్యాలెన్స్ చేసుకుంటుంది. తన చుట్టూ దాన్ని తిరుగుతుంది. అప్పుడు ఏమైంది? సమతూకమైంది. ఇక్కడ జీవరాశులు బతకడానికి అనుకూలంగా ఉంది. లేదా అది తిరగకుండా ఉండిపోయి ఒకవైపే పడుతుంది అనుకోండి, ఒకవైపు మొత్తం చీకటి ఉంది అనుకోండి, చీకటి ఉన్న వైపు మొత్తం ఐసు గడ్డలుగా మారిపోయి జీవరాశి ఉండడానికి వీలుకు లేనటువంటి ప్రదేశంగా మారిపోయి ఉష్ణోగ్రత లేక అక్కడే ఉండేది కాదు. ఉష్ణోగ్రత పడుతున్న సూర్యుడు పడుతున్న వైపు మొత్తం మాడి మెస్ అయిపోయి అక్కడేమీ ఉండడానికి వీలుండేది కాదు. ఇదంతా భూమి తన ధర్మాన్ని దానం చేసుకుంటుంది, సూర్యుడు తన ధర్మాన్ని దానం చేసుకుంటున్నాడు. దేనికది తనను తాను రక్షించుకుంటుంది. అయితే దేనికది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంది. ఇక్కడ ఆ డిపెండెన్సీ ఉంచింది సృష్టి యొక్క నేర్పరితనం. అదే సృష్టి ప్రజ్ఞ. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి శక్తి యొక్క ప్రజ్ఞ. సృష్టికి ఏది కారణమయ్యిందో, సృష్టి మొత్తానికి కారణమై ఉన్నటువంటి ఆ కారణము యొక్క ప్రజ్ఞ అది. ఇలా చూసినప్పుడు అసలు మనకి ఎంత స్వేచ్ఛ ఉందో మనకు తెలియదు. ఎందుకంటే జననం మనకు తెలియదు, మరణం మనకు తెలియదు. జనన మరణాల మధ్యలో జీవితంలో కూడా మనకున్న స్వేచ్ఛ ఏంటి? కళ్ళు ఉన్నాయి, చూస్తాను. చూడటానికి అనేకం ఉన్నాయి కాబట్టి ఏం చూస్తాం అనే దాంట్లో ఇష్టాయిష్టాలు పెట్టుకున్నాం. వినటానికి అనేకం ఉన్నాయి కాబట్టి ఏం వింటాం అనే దాంట్లో ఇష్టాయిష్టాలు పెట్టుకున్నాం. తినటానికి అనేకం ఉన్నాయి కాబట్టి ఏం తింటాం అనే దాంట్లో ఇష్టాయిష్టాలు పెట్టుకున్నాం. మాట్లాడటానికి అనేకం ఉన్నాయి కాబట్టి మాట్లాడేట్లు ఏం వాగుదాం అనేది ఇష్టాయిష్టాలు పెట్టుకున్నాం. అలా అనుభవించే విషయాలలో శబ్దస్పర్శ రూపరస గంధాలకు సంబంధించిన వాటిల్లో అనేకం ఉండటం వలన ఇష్టాయిష్టాలు వచ్చినాయి. ఫిక్స్డ్ అయితే ఇష్టాయిష్టం లేదు. మళ్ళీ ఫిక్స్డ్ ఏంటి? కన్ను ఫిక్స్డ్, చెవి ఫిక్స్డ్, ముక్కు ఫిక్స్డ్, నాలుగు ఫిక్స్డ్, మొత్తం శరీర అవయవాలన్నీ ఫిక్స్డ్. వాటి పనితీరులు ఫిక్స్డ్, వాటి అనుభవాలు ఫిక్స్డ్. అవేం మార్చలేవు. నువ్వు తిన్నావు అంటే రేపు మలమూత్ర విసర్జన చేయాల్సిందే, ఫిక్స్డ్, మార్చడం కుదరదు. అదే లేదండి నేను మూత్రం ఇప్పుడు వదలలే, తర్వాత వదులుతాను, 4 రోజులాగా వదులుతాను, మలం ఇప్పుడు వదలలే, 1 నెలలాగా వదులుతానంటే కుదరదు. కుదరదు. పోనీ తిననండి, ఇప్పుడు తినలే, 4 రోజులాగా తింటాను, ఇప్పుడు తాగలే, 4 రోజులాగా తాగుతాను, అలాగే కుదరదు. తినాల్సిందే, తాగాల్సిందే, మలమూత్ర విసర్జన చేయాల్సిందే. లోడింగ్ అండ్ అన్లోడింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే. జస్ట్ లోడ్ చేసేటప్పుడు బోల్డ్ రకాలు ఉన్నాయి కాబట్టి ఏం లోడ్ చేస్తావు, ఏం తింటావు అంతే, అదే స్వేచ్ఛ. అన్లోడింగ్లో ఇంకా ఆ స్వేచ్ఛ కూడా లేదు. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ అది ధర్మము. దేని ధర్మం చేసుకుంటుంది? శరీర ధర్మం శరీరం చేసేసుకుంటుంది. తిన్నాక విసర్జన ప్రక్రియలన్నీ శరీరం చేసేసుకుంటుంది. అనేక విసర్జన ప్రక్రియలు ఉన్నాయి. స్వేద రూపంలో, చెమట రూపంలో విసర్జన ప్రక్రియ ఉంది. మీరు కళ్ళల్లోంచి పుసులు వస్తూ ఉంటాయి, ముక్కులోంచి జలుబుగా వస్తూ ఉంటుంది, చెవుల్లోంచి గుబులు వస్తూ ఉంటుంది, నోట్లో మనం బ్రష్ చేసుకుంటూ ఉంటాం, క్లీన్ చేసుకుంటాం, చర్మాన్ని శుభ్రం చేసుకుంటాం, మలమూత్ర విసర్జనలు ఉంటాయి. అలా అన్ని అవయవాల నుంచి విసర్జన ప్రక్రియ అనేక రకాలుగా ఉంది. అది ఫిక్స్డ్. అది శరీర ధర్మం, అది పాటిస్తుంది. కంటి ధర్మం ఏంటి? చూడటం. చెవి ధర్మం ఏంటి? వినటం. ముక్కు ధర్మం ఏంటి? వాసన చూడటం. నాలుగు ధర్మం ఏంటి? రుచి చెప్పటం. చర్మం ధర్మం ఏంటి? స్పర్శ చెప్పటం. అలా దేని ధర్మాలు అవి పాటిస్తున్నాయి. మళ్ళీ మన శరీరంలో అవయవాలు మొత్తం, మన శరీరం అంతా అవయవాలు పనిచేస్తూ వేటి పని అవి చేస్తున్నాయి. చూడండి, మొత్తం మన శరీరంలో తల నుంచి కాలు వరకు అవి వాటి ధర్మాలు. నడవటం కాళ్ళ ధర్మం, పనిచేయడం చేతుల ధర్మం. మళ్ళీ మొత్తం శరీరానికి కలిపి ఒక ఫంక్షనింగ్ ఉంది. అది నేను అనేటువంటి భావన కల్పిస్తుంది. ఆ నేను అనే భావన కలగకపోతే, నేను ఈ శరీరం అని అనిపించకపోతే ఈ శరీరాన్ని మనం రక్షించుకోం. కాబట్టి ఆ భావన కలిగి శరీరాన్ని రక్షించుకొని నిత్యం దీనికి అన్ని సమకూర్చుకొని శరీరాన్ని చక్కగా ఉంచుకునేలా సృష్టి చేసిన ఏర్పాటు నేననే భావన. తర్వాత దాన్ని మనం ఎలా మలుచుకుంటున్నాము, అది మనం రాక్షసంగా చేసుకున్నామా, స్వార్థపూరితంగా చేసుకున్నామా, లేదా మంచిగా చేసుకున్నామా అన్న చోట ధర్మాధర్మాలు వచ్చినాయి. కానీ సృష్టి నేను అనే భావన కలిగేలా ఎందుకు పెట్టింది? ఆ ప్రీతి మన మీద మనకు ప్రీతి ఉండేలా ఎందుకు పెట్టింది? ఇష్టం ఉండేలా ఎందుకు పెట్టింది? నేను అనేటువంటి భావన కలిగేలా ఎందుకు పెట్టింది అంటే, నువ్వు శరీరాన్ని రక్షించుకోవాలి కనుక. ఎందుకనంటే నువ్వు 100 ఏళ్ళు ఇక్కడ ఉండాలని సృష్టి నిర్ణయించింది కనుక.
కాబట్టి నువ్వు ఆ ప్రీతితో ఈ ఇంద్రియాలన్నీ ఎందుకు ఇచ్చిందంటే మళ్ళీ శరీరం బతికి ఉండాలి కనుక, చక్కగా ఉండాలి కనుక, అది హాయిగా ఉండాలి కనుక, తనను తాను రక్షించుకుంటూ ఉండాలి కనుక. మళ్ళీ స్త్రీ పురుషులను పెట్టి శారీరక వ్యవస్థ పెట్టి కోరికలు ఎందుకు పెట్టింది అంటే సృష్టిలో సంతానం కలుగుతూ సృష్టి ముందుకు సాగుతూనే ఉంటుంది. మానవ జాతి అనేది ఎప్పటికీ నిర్మూలించబడకుండా సృష్టిలో ఉండాలని సృష్టి నిర్ణయించుకుంది కనుక. అలా మొక్కల నుంచి మొక్కలు వస్తాయి, జంతువుల నుంచి జంతువులు వస్తాయి, మనుషుల నుంచి మనుషులు వస్తారు. సృష్టి మొత్తం అది వస్తానే ఉంటుంది, అంతం అవడం ఉండదు. అయితే అంతమయ్యే ఉన్నాయి ఏంటి అంటే ఇప్పుడున్నాయి అంతమవుతా ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. ఇప్పుడున్నాయి అంతమయ్యి కొత్తవి రావటం అనేటువంటి వాటిలో గంటల్లో పోయే ఉన్నాయి, రోజుల్లో పోయే ఉన్నాయి, సంవత్సరాల్లో పోయే ఉన్నాయి, అనేక వందల సంవత్సరాలు ఉండేవి ఉన్నాయి. ఈ సంవత్సరాలన్నీ అనే మనం గంటలో నిమిషాలు రోజులు సంవత్సరాలు అని చెప్పుకునేదంతా కూడా మానవుడి లెక్క, మానవుడు తయారు చేసుకున్న కాల పరిధి. మిగిలిన జీవరాశికి అసలు ఈ కాలమే తెలియదు. ఒక మనిషి కాలాన్ని గడియారాల్లో పెట్టుకొని ఉందని భావించుకుంటున్నాడు. గోడ గడియారాలు, చేతి గడియారాలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు అన్నింటిలో గడియారాలు పెట్టుకున్నాడు. అంటే కాలాన్ని మనిషి తయారు చేసి కాలం ఉందనేటువంటి దాంట్లో తాను కూడా ఇరుక్కొని జీవిస్తున్నాడు. సరే, ఇది మనిషికి ఉన్నటువంటి ఇది కాల గణన అంతా మనిషిది కాబట్టి అందులో చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే ధర్మము అధర్మం అంటే అసలు ఏంటో తెలియాలి ముందు. ఇప్పుడు సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అదే పద్ధతిలో ఉన్నాడు, భూమి అదే పద్ధతిలో ఉంది. ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎన్ని రకాలుగా పిలుస్తున్నామో మనం ఎన్నైనా పిలవచ్చు. అవి ఎన్ని ఉన్నాయంటే లక్షల కోట్లు ఉన్నాయి. భూమి మీద మానవాళి ఎంత ఉందంటే 800 కోట్ల మంది అనో లెక్క ఉంది. ఆకాశంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే లక్షల కోట్లు, లెక్కలేనన్ని ఉన్నాయి. అంటే మానవ జాతి కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉన్నాయి. 800 కోట్ల మంది మానవులు అంటే దాన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి అలా వేసుకుంటే అయినా సరే మీకు ఇంకా మిగిలిపోతా ఉంటాయి. అన్నీ ఉన్నాయి గ్రహాలు, గోళాలు. మరి అవన్నీ తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. కానీ అన్నీ వాటి పరిధుల్లో చక్కగా హాయిగా ఉన్నాయి. ఏది వచ్చి ఒక దాన్ని గుద్దుకోవట్లేదు, పాడు చేయట్లేదు. చూడండి చక్కగా భూమి మీద మనం ఎంత హాయిగా ఉన్నాం. భూమి కంటే కొన్ని 100 రెట్లు పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి. వాచ్ కొడితే భూమిని అయిపోద్ది. అంటే మన కాలు వేసి ఒక చీమను నలిపేసినట్టు, మనం ఒక దోమను చంపేసినట్టు. ఓ 2 చేతులతో టప్మని కొట్టి దోమను చంపేసామనుకోండి, అంటే మనిషి స్థాయిలో దోమ అలాంటిదో పైన గ్రహగోళాల్లో భూమి అలాంటిది. కానీ ఏం జరగట్లా, అంత నిర్దిష్టంగా దేని పని చేసుకుంటున్నాయి. అది ధర్మము అంటే సృష్టి మొత్తం ధర్మంగా ఉంది. ధర్మంగా అంటే ఏంటి, దేని పని చేసుకోవటం క్రమశిక్షణగా ఉందంతే. ఇప్పుడు రోడ్డుకి ఎడమ వైపున మన భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ ఏంటంటే రోడ్డుకి ఎడమ వైపున మనం ప్రయాణించాలి. మన వాహనాలు కానీ మనం వెళ్ళే విధానం కానీ రోడ్డుకి ఎడమ వైపున ఉండాలి. ఏదైనా ఇంకో వాహనాన్ని క్రాస్ చేయాలనుకోండి కుడివైపు నుంచి క్రాస్ చేయాలి. రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలి అనేది భారతదేశ చట్టం. ఇంకో దేశంలో ఎక్కడైనా రోడ్డు కుడి వైపున వెళ్ళాలని చట్టం పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళు. అవి వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకు తెలియదు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఇప్పుడు మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు భారతదేశంలో కారుకి కుడివైపున ఉంటుంది స్టీరింగ్. కొన్ని దేశాల్లో కారుకి ఎడమ వైపున ఉంటుంది స్టీరింగ్. అలా దేశాలను బట్టి వాహనాలు పరిస్థితులు మారుతూ ఉంటాయి, రూల్స్ మారుతూ ఉంటాయి. కానీ అవి ధర్మాలు అంటే అవే. ధర్మము అంటే అది మనం ఉండవలసిన తీరు, మనం ఎలా ఉండాలి అనే తీరు ధర్మం. అయితే ఈ ధర్మము అధర్మము మనిషికి మాత్రమే చెప్పబడింది, మిగిలిన నాటికి చెప్పబడలేదు. అసలు జంతువులకు లేదు, వృక్షాలకు లేదు, గ్రహగోళాలు నక్షత్రాలకు లేదు, వేటికి లేదు. అసలు ధర్మము అధర్మము పెట్టుకుందే మనిషి. చెప్పబడిందంటే ఎవరో ఆకాశం నుంచి దేవదూతలు వచ్చి మనకేమో ఆకాశం నుంచి అనిపించట్లా ధర్మంగా ఉండండి ధర్మంగా ఉండండి అని మైకులు పెట్టి అరవట్లా, మంచి ఊళ్ళో వినపడతలా. ధర్మాధర్మాలు అనేవి మానవ జాతి నిర్మించుకున్నటువంటి వ్యవస్థ. కాలంలాగా కాలం గడియారాల్లో పెట్టుకున్నాం, మనం భావించుకున్నాం కాలం అంతే, గడియారాలు తయారు చేసుకున్నాం. అలాగే ధర్మాధర్మాలు కూడా మనకు సంబంధించినవే. మిగిలిన వాటికి ఎందుకు లేవంటే మిగిలిన వాటికి స్వేచ్ఛ లేదు. జాగ్రత్తగానండి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు తిరుగుతున్న విధానం, సూర్యుడు
ఇవన్నీ ఉన్న విధానం ఎలా ఉందంటే వాటికి నిర్ధారించబడినటువంటి కక్షల్లో, పద్ధతుల్లో, విధానాల్లో అది అలా బతికేస్తున్నాయి అంతే. ఇప్పుడు సూర్యుడు మండుతున్న అగ్నిగోళం ఆ తయారీలోనే అలా ఉందంతే. కాబట్టి అది మండుతూ ఉంది. ఇంకా దాని పని ఏంటో, దానికి అప్పచెప్పిన పని ఏంటో అది చేసుకుంది. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన పద్ధతిలో తాను తిరుగుతుంది. అన్ని తిరుగుతున్నాయి, కదులుతున్నాయి. కానీ వాటికి నిర్ధారించిన విధానమే అంతే అయిపోయింది. స్టోరీకి మారదు దాన్ని. మరి మనిషికి ధర్మాధర్మాలు ఎందుకు వచ్చినాయి అంటే అవన్నీ నిర్ధారించబడిన విధంగా ఉండటమే వాటి ధర్మం. ధర్మము అంటే అది. ధర్మము అంటే వాటిని ఫిక్స్ చేస్తారు ధర్మంలో. ఆల్రెడీ ఫిక్స్డ్ అవి. ఒక్క మనిషి తప్ప మిగిలిన అన్ని సృష్టిలో ఫిక్స్డ్. వాటి ప్రకారం అవి జీవిస్తూ ఉంటాయి అంతే. అవి కదులుతూ ఉంటాయి. వాటికి నిర్ధారించిన టైంకి అవి వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఉంటా ఉంటాయి. అన్ని నిర్ధారించబడి ఉన్నాయి, ఫిక్స్డ్. ఇప్పుడు మొక్క ఉందనుకోండి, నిర్ధారించబడి ఉంది. దానికి స్వతంత్ర స్వేచ్ఛ ఏం లేదు. ఆ మొక్క అలా విత్తనం పెడితే, అలా భూమిలో పెడితే దానికి కావలసినవన్నీ సమకూరితే అది పెరుగుతూ వెళ్తుంది అంతే. అది పెరుగుతూ వెళ్ళి ఎందుకు పెరిగావు మొక్క, నీకేంటి అని అడిగామనికి ఏమి లేదు. దాని ఆకులు మనకే, దాని కాయలు మనకే, దాని కొమ్మలు మనకే, దాని పువ్వులు మనకే. దానికంటూ ఏమి లేదు. అది జస్ట్ జీవించటం అంతే. దానికి కావలసినవన్నీ పక్కన ప్రకృతిలోంచి లభిస్తూ ఉంటాయి. భూమి నుంచి సారం తీసుకుంటూ ఉంటుంది, నీళ్లు తీసుకుంటూ ఉంటుంది. నీళ్లు పోస్తే బతుకుద్ది, లేదా చచ్చిపోద్ది. సారం దొరకపోతే చచ్చిపోద్ది అంతే. అలాగే సూర్యరశ్మిని గ్రహిస్తుంది, గాలిని గ్రహిస్తుంది, అన్ని గ్రహిస్తుంది. ఆ గ్రహించేటువంటి విధానం దానికి ఫిక్స్డ్గా ఇవ్వబడింది. అది అక్కడే ఉంటుంది. నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది. అది ఎక్కడికే వెళ్ళలేదు. ఎవరు కోసుకున్నా ఏమీ అందో. దాని ఆకులు కోసుకో, దాని పువ్వులు కోసుకో, దాని కాయలు కోసుకో, దాని కొమ్మలు కోసుకో, దాన్ని ఎరక్కొట్టేసే కొమ్మలు లేదు, చెట్టు నరికేసే ఏమంది. అది అనలేదు, ఫిక్స్డ్. అది ఒక్క మనిషికి మాత్రం స్వేచ్ఛ ఉంది. అది కూడా ఎంత చెప్పాను, కొంత స్వేచ్ఛ ఉంది. గాలి పీల్చకుండా ఉంటాననే స్వేచ్ఛ లేదు, తినకుండా ఉంటాననే స్వేచ్ఛ లేదు, తిన్నాక మలమూత్ర విసర్జనలు చేయకుండా ఉంటాననే స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛ లేదు. ఊరికనే తినేవాటిలో కొన్ని, జీవించే జీవన విధానాల్లో అంటే పంచేంద్రియాలతో జీవించే జీవన విధానంలో నీకున్న పరిధిలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కొంతవరకు జీవించవచ్చు. అప్పుడు ఎప్పుడైతే నీకు స్వేచ్ఛ ఇవ్వబడిందో ఆ స్వేచ్ఛకి అనుకూలంగా కర్మ ఫలం ఇవ్వబడింది. అదే వచ్చింది. మిగిలిన వాటికి కర్మఫలం లేదు. ఎందుకని అన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి, ధర్మంగానే ఉన్నాయి. ధర్మము అంటే వాటి యొక్క వృత్తి, ప్రవృత్తి, గుణము, స్వభావం ఏదైనా కానీ ఉంది, అదే దాని ధర్మం. ఇప్పుడు సూర్యుడు వెలగటం, మండుతున్న అగ్నిగోళం, అది ప్రకాశం వస్తుంది, అని ధర్మం అంతే. మన ఇంట్లో లైట్ అయినా అంతే. స్విచ్ వేస్తే లైట్ వెలుగుద్ది, ప్రకాశం వస్తుంది, అది దాని ధర్మం. స్విచ్ తీసేస్తే లైట్ ఆగిపోద్ది, ప్రకాశం ఆగిపోద్ది, చీకటి అవుద్ది, చీకటిగా ఉంటుంది. ప్రకాశం లేని చోట ఉండేది చీకటే, అది దాని ధర్మం. ఎక్కడ ప్రకాశం లేదో అక్కడ చీకటి ఉంటుంది, అది ధర్మం. ఎక్కడ ప్రకాశం ఉందో అక్కడ చీకటి ఉండదు, అది ధర్మం. ఆ ధర్మం అంటే ఏంటి, మారవయ్యి. ధర్మాలు మారవు. నీళ్లు దాహం తీరుస్తే అది వాడి ధర్మం. ఉప్పు ఉప్పగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, ఉసిరికాయ పుల్లగా ఉంటుంది, మామిడికాయ పుల్లగా ఉంటుంది. అలా షడ్రుచులు ఉన్నాయి, అవి వాటి ధర్మాలు. అవి మార్చడం కుదరదు, మీరు మార్చలేరు. చెరుకుని మీరు తీయగా ఉంటుంది, చెరుకు తింటుంటే. చెరుకుని మీరు కారంగా చేయలేరు. పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, దాన్ని తీయగా చేయలేరు. అవి ధర్మాలు. ధర్మము అంటే అది ఆ వస్తువు, ఆ పదార్థము, దాని యొక్క లక్షణము, దాని యొక్క స్వభావం. అవసరాన్ని బట్టి వాడుకోండి అంతే, లేదా దాని యొక్క గుణము ఏ పేరుతో అని పిలుచుకోండి. ధర్మము అంటే అది. అలా మొత్తం సృష్టిలో అన్ని ధర్మ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ కారంగా ఉండాలనే ధర్మం ఎప్పటికీ పచ్చిమిరపకాయలు మారదు. అలా షడ్రుచులలో అనేక పదార్థాలకు ఇవ్వబడినటువంటి స్వభావాలు ఏమున్నాయో, అంటే వాటి రుచులు ఏమున్నాయో, వాటి గుణాలు ఏమున్నాయో, వాటిని తింటే, వాటిని అనుభవిస్తే వచ్చేటువంటి లాభ నష్టాలు ఏమున్నాయో, అవేగా వాటి గుణాలు. అవి మార్పు చెందవు. కానీ మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది. ఏంటి స్వేచ్ఛ అంటే, నీ ఇష్టం వచ్చినవి తినొచ్చు, నీ ఇష్టం వచ్చినది తినొచ్చు, అది స్వేచ్ఛ. నీ ఇష్టం వచ్చినవి చూడొచ్చు, నీ ఇష్టం వచ్చినంతసేపు చూడొచ్చు, నీ ఇష్టం వచ్చినవి వినొచ్చు, నీ ఇష్టం వచ్చినంతసేపు వినొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, నీ ఇష్టం వచ్చినంతసేపు తిరగొచ్చు. ఇలా అన్నింటిలో కొంత స్వేచ్ఛ మనిషికి ఉంది. మళ్ళీ మనిషి కూడా ఫిక్స్డే.
శరీర పనితీరంతా ఫిక్స్డే, శరీరం ఫిక్స్డే. శరీరం పుట్టిన కాడి నుంచి పెరుగుదల, అది ఎదిగే విధానం, బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలు, మరణం ఫిక్స్డే, అయ్యేం మార్చలేవు. జస్ట్ జీవించేటప్పుడు నీ కర్మ శరీరం కనుక నీ కర్మల్ని ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, స్వేచ్ఛ ఇవ్వబడింది కొంతవరకు. అలాగే భోగ శరీరం కనుక నీ ఇష్టం వచ్చినవి భోగిస్తూ ఉండొచ్చు. అయితే ఎక్కడ నీ ఇష్టం ఉందో కర్మ చేసేటప్పుడు కానీ, భోగించేటప్పుడు కానీ, అనుభవించేటప్పుడు ఎక్కడ నీకు ఇష్టం అనేది ఇవ్వబడింది, అక్కడక్కడ కర్మ ఫలం ఇవ్వబడింది. అందుకని మనిషికి మాత్రమే ధర్మ అధర్మాలు ఉన్నాయి. సృష్టిలో ఇంకా దేనికి లేవు, అన్ని ధర్మంగానే ఉన్నాయి, అధర్మం అనేది లేదు అసలు. ఇప్పుడు సూర్యుడు పెడితే సూర్యరశ్మి వేడికి భూమి మీద ఉన్నటువంటి, భూమి చుట్టూ ఉన్న సముద్రపు నీరు ఆవిరైపోద్ది. సముద్రపు నీరు ఎలా ఉంటుంది? సముద్రపు నీరులో ఉప్పు కలిసి ఉంటుంది. సముద్రపు నీరు మనకు అర్థం అవడానికి చెబుతున్నా, ఎక్కడ నీరు ఉన్నా ఆవిరవుతుంది, ఆ వేడికి. మురుగుంటలో నీరు కూడా ఆవిరవుతుంది. కానీ సముద్రపు నీరు మేజర్గా, మెయిన్గా ఆవిరవుతుంది ఆ ఉష్ణోగ్రతకి, వేడికి. నీరు ఆవిరవటం, వేడి తగిలితే అనేది నీటి ధర్మం. దాని ధర్మం ఎప్పటికీ మారదు. వేడి నీటిని ఆవిరి చేయటం అనేది వేడి యొక్క ధర్మం, ఆ ధర్మం ఎప్పటికీ మారదు. నీరు ఆవిరవటం అంటే ఏంటి? నీటి యొక్క రూపాన్ని కోల్పోయి అది ఇంకా తేలికైంది, ఆవిరిగా మారింది. ఆవిరిగా మారినప్పుడు ఏం జరిగింది? సముద్రపు నీటిలో ఉప్పు శాతం ఉంది, అంటే ఉప్పుగా ఉంటుంది ఆ నీరు. ఆ ఉప్పు అనేది ఘనత్వం. ఉప్పు అనే ఘనత్వాన్ని కింద వదిలిపెట్టేసి, ఏంటి సముద్రంలోనే వదిలేసి ఒట్టి నీరు ఆవిరైంది. అంటే ఇప్పుడు ఆవిరైన నీటిలో ఏముంది? ఆవిరిలో ఉప్పు లేదు, నీరు మాత్రమే ఉంది. ఆవిరైపోయి తేలికైపోయింది కాబట్టి పైకి ఎగిసిపోయింది అది. అంటే సముద్రంలో ఉండకుండా పైకి ఎగిసిపోయింది తేలిక అవటం వలన. అలా ఎగిసిపోయింది, ఆకాశంలో ప్రయాణించుకుంటూ పైకి వెళ్ళిపోయి ఇలా ఆవిరైందంతా కలిసి ఒక చోట చేరి మేఘమైంది. ఈ మేఘాలు అంటే, మేఘము అంటే అందులో ఏముంది? మొత్తం ఆవిరే, నీటి యొక్క ఆవిరి. గాలి చేత కదపబడతాయి. కదపబడి ఆ మేఘాలకి ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మళ్ళీ అవి నీటిగా మారిపోయి కిందకి భూమి మీదకు వర్షించేస్తాయి. అంటే ఆవిరి నీరు రూపం ధరించేస్తుంది, నీటి చిలుకులుగా పడిపోతుంది. దాన్నే మనం వర్షం అంటాం, వాన అంటాం. అయితే అలా పడింది, ఏం పడింది? ఇప్పుడు మంచినీరు పడింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ధర్మం ఎక్కడ మారదు, అది ధర్మం అంటే. సూర్యుడు అసలు ఆవిరి చేయాలని అనుకోవట్లే, సూర్యుడు జీవిస్తున్నాడు. సూర్యుడు తన జీవితం దాన్ని జీవిస్తుంటే ఆ వెలుగు యొక్క ఉష్ణోగ్రత ప్రభావం చేత సముద్రంలో ఉన్న ఉప్పు నీరు ఆవిరై, ఉప్పు కింద ఉండిపోయి నీరు పైకి వెళ్ళిపోయి మేఘమై, అది మళ్ళీ ఆ మేఘము గాలి చేత కదపబడి భూమి మీద అనేక ప్రాంతాలలో వర్షిస్తూ ఉంటుంది. అంటే భూమి మీద మనకు తెలిసి అది ఇంకెక్కడెక్కడ ఎంత వర్షిస్తుందో, ఎందుకంటే ఆకాశ ప్రయాణం కదా, అది తెలీదు. భూమి వరకు మనం తీసుకుందాం. అలా వర్షించినప్పుడు అది మనకి మంచినీరు అయింది. మంచినీరు లేకపోతే అసలు భూమి మీద ఏ జీవరాశి బతకడానికి లేదు, వృక్షాలు ఉండటానికి లేదు, జంతువులు ఉండటానికి లేదు, మనుషులు ఉండటానికి లేదు. ఉప్పు నీటితో బతకడం కుదరదు. అంటే ఇక్కడ జీవరాశి ఉండటానికి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసినటువంటి తెలివి, ప్రజ్ఞ ఏర్పాటు చేయబడిన క్రమశిక్షణలో ఉంది. ఆ క్రమశిక్షణ పేరు శక్తి, ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి. దాని ప్రజ్ఞ ఇదంతా, దాని జ్ఞానం ఇదంతా, దాని తెలివి ఇదంతా. కానీ ఇక్కడ విషయాలుగా, వస్తువులుగా దేని పనే చేసుకుంటున్నాయి. సముద్రానికి సూర్యుడికి ఏం సంబంధం లేదు. సూర్యుడు సూర్యుడిగా జీవిస్తున్నాడు, సముద్రం సముద్రంగా జీవిస్తుంది. అలాగే సముద్రానికి, సూర్యుడికి, మనుషులకి, వృక్షాలకి, జంతువులకి దేనికి సంబంధం లేదు. అన్ని వేటి బతుకై బతుకుతున్నాయి. కానీ ఇవన్నీ బతకాలి అంటే ఇలా ఉండాలి, ఈ ప్రక్రియలు జరగాలి అనేటువంటి నిర్ణయాత్మకమైన తెలివైన ప్రజ్ఞతో సృష్టి తయారు చేయబడింది. అంటే సృష్టి మొత్తం ఎలాంటిది అంటే, ఒక మనిషి తన ప్రజ్ఞతో, తన తెలివితో తయారు చేసుకున్న ఓ మోటార్ సైకిల్, ఓ స్కూటరు, ఓ కారు, ఒక రైలు, ఒక బస్సు, ఒక విమానము, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ, ఒక ఫ్యాను, ఇలా మనిషి తన ప్రజ్ఞతో ఎన్ని అనేక వస్తువుల్ని తయారు చేసుకున్నాడు. మీరు ఆ వస్తువుల్ని గమనిస్తే
మీరు ఒక కారు ఉందనుకున్న ఓడదీసేయండి, కొన్ని వందల వేల పార్ట్లు ఉంటాయి అందులో. అన్నింటినీ కలిపి జాయింట్లు చేసుకుంటూ వచ్చాడు. అందులో ఒక నట్టు లేకపోయినా కారు పనిచేయదు. అలా సృష్టి మొత్తం మనకు సృష్టిగా కనపడుతూ సంబంధం లేనట్టుగా నా జీవితం నాదని మనకు అనిపిస్తున్నట్టుగా ఉన్న సృష్టి మొత్తం, దేనికి దానికి విడివిడిగా కనపడుతున్న సృష్టి మొత్తం, కారులోని ఒక మోటార్ సైకిల్లోని మొత్తం పార్ట్లన్నీ ఓడదీసి కింద పెడితే అన్ని దేనికి సంబంధం లేనట్టు విడివిడిగా కనపడతాయి. కానీ బిగిస్తే మోటార్ సైకిల్ అవుద్ది, బిగిస్తే కారు అవుద్ది. అందులో ఏ చిన్న నట్టు లేకపోయినా, చిన్న వాషర్ లేకపోయినా, చిన్న పార్ట్ లేకపోయినా అది పనిచేయదు, అది నడవదు. అలాగే సృష్టి మొత్తం ఇలాంటిదే, కానీ మనకు అలా విడివిడిగా అనిపిస్తుంది. దేనిపైన చేసుకుంటున్నాయి అంతే. అలానే సృష్టిలో ఉన్న అన్నిటికీ దేనికి దానికి సంబంధం ఏం లేదు, దేనిపైన చేసుకుంటున్నాయి. దేనిపైన చేసుకుంటుంటే మొత్తం సృష్టి నడిచేలా సృష్టి ఏర్పాటు చేయబడింది, తయారు చేయబడింది. ఆ తయారు చేయబడిన ప్రజ్ఞ అంతా ఏదుందో ఆ ప్రజ్ఞా శక్తి అనంత ఆత్మశక్తి. ఆ శక్తిలోనే ప్రజ్ఞ ఉంది. అయితే మనిషికి ఆ ప్రజ్ఞలో అధిక ప్రజ్ఞ ఇవ్వబడింది సృష్టిలో ఉన్న మిగిలినన్నిటికంటే. దాన్ని జ్ఞానము అన్నారు. ఆ ప్రజ్ఞ ఏంటి? అధిక ప్రజ్ఞ అంటే తనను తాను పరిశీలించుకోగలడు మనిషి. మిగిలిన జీవరాశులకి లేదు అని చెబుతున్నారు. మనం మిగిలిన జీవరాశులు అయితే తప్ప మనకు అది అనుభవం లేదు కాబట్టి ఒకవేళ ఉన్నా లేకపోయినా మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు ఆ గొడవ? మనకు తెలిస్తే చాలు కదా. మిగిలిన అన్ని తెలుసుకోవడం పాండిత్యం అవుద్ది. మన గురించి మనం తెలుసుకోవడం అవసరము, జ్ఞానం అవుతుంది అంతే. మన ఆకలికి మనం తింటం ఏంటి? మన శరీరాన్ని నిలుపుకోవడానికి. సింపుల్ అంతే. అలాగే మొత్తం ప్రపంచం అంతా ఏంటి, అసలు ఈ సృష్టి అంతా అంటే ఊహాత్మకంగా మాట్లాడుకోవటమే తప్ప అనుభవంగా ఎప్పటికీ తెలియదు. ఆ గ్రహాలు ఎందుకున్నాయి, గోళాలు ఎందుకున్నాయి, ఈ చెట్లు పుట్టలు ఎందుకున్నాయి, చెట్లు పుట్టలు ఇవన్నీ దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అయితే మనం ఉండడం కుదరదని మన వరకు తెలుసు. మనిషిగా మనం బతకాలంటే ఖచ్చితంగా చెట్లు ఉండాలి, సూర్యుడు ఉండాలి, పంచభూతాలు ఉండాలి, నీరు ఉండాలి, అన్ని కావాలిగా మనకి. అంతవరకు అయితే తెలుసు. వాటి గురించి మనకు తెలియదు కనుక అనవసరం. తెలుసుకున్న వచ్చిన ఉపయోగం లేదు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే నీది నీకు అర్థమైతే నువ్వు నీ మూలతత్వాన్ని చేరుకోవచ్చు. అందుకని నువ్వు తెలుసుకుంటే సరిపోద్దు. మిగిలిందంతా తెలుసుకున్న పాండిత్యం అవుద్దు, ఊహ అవుద్ది, వాస్తవం అవదు, అనుభవం అవదు, సత్యం అవదు. మన సత్యం మనకు తెలియాలంటే మనం తెలుసుకోవాలి. మనిషికి కొంత స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ కూడా పరిమితంగా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, కొంతవరకు అది కూడా. అలా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడ ఉండొచ్చు, అక్కడెక్కడ కర్మఫలాలు ఉన్నాయి. అక్కడ ఆ స్వేచ్ఛ ఉన్న చోట, ఆ కర్మఫలాలు ఉన్న చోట ధర్మము అని చెప్పారు. ఇందాక మళ్ళీ మీకు ధర్మం అర్థం అవడానికి చెప్పుకొచ్చాను. సూర్యుడు, నీరు ఆవిరవటం, మళ్ళీ అది మేఘాలు అవటం, వర్షించటం, ఇదంతా ధర్మ ప్రక్రియలో భాగమే. దేని ధర్మం వచ్చేసింది అంతే. అది దాని ధర్మం, దాని స్వభావం. ధర్మము అంటే అది అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు మనిషిగా మనిషి ధర్మం ఏంటి అన్నప్పుడు మనిషికి సుఖ దుఃఖాలు రెండు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, మరి నీకు ఇక్కడ స్వేచ్ఛ ఇవ్వబడిందిగా. మనిషి కొంత స్వేచ్ఛ ఇవ్వబడింది, కొంత ఫిక్స్డ్గా ఉన్నాడు. అంటే నీ జనన మరణాలు ఫిక్స్డ్, నీ శరీర పనితీరు ఫిక్స్డ్, నీ శరీర ఎదుగుదల తరుగుదల విధానాలన్నీ ఫిక్స్డ్, ఇవన్నీ ఫిక్స్డ్. మరి ఇందులో నీకున్న స్వేచ్ఛ ఏంటి? ఈ ఫిక్స్డ్లో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు. అది అంటే ఒక జైల్లో ఖైదీలు, ఆ జైల్లో అంతా స్వేచ్ఛగా తిరగచ్చు, ఆ జైలు మొత్తం స్వేచ్ఛగా తిరగచ్చు. అలా నువ్వు ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతావో తిరగచ్చో అక్కడ నీకు కర్మఫలం ఇవ్వబడింది సృష్టిలో. అది అందుకని ఒక్క మనిషికి మాత్రమే ధర్మము అధర్మము అన్నాయి. నీకు స్వేచ్ఛ ఇవ్వబడిన చోట నీకు ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వబడింది అంటే నువ్వు అధర్మానికి వెళ్ళొచ్చు, ధర్మంగానే ఉండొచ్చు. ఇది అధర్మమా ధర్మమా ఎలా తెలుస్తుంది అంటే అది ధర్మమో అధర్మమో తెలిసేలా నీలోనే పెట్టబడింది. ప్రతి మనిషికి తను జీవిస్తున్నప్పుడు, తను పనిచేస్తున్నప్పుడు, తను ఆలోచిస్తున్నప్పుడు తను చేసేది తప్పో రైటో తనకు తెలిసేలా పెట్టబడింది. అందువలన కర్మఫలం ఇవ్వబడింది. నీకు తెలిసేలా ఎప్పుడైతే పెట్టబడిందో నువ్వు తెలిసినప్పుడు ఎలా జీవించాలి? తెలుసు కనుక ధర్మంగా జీవించాలి. ఇప్పుడు తెలియకపోతే అది వేరు. తెలుసుగా నీకు తెలియనప్పుడు ధర్మాధర్మాల్లో ఇప్పుడు జంతువులకు తెలీదు.
అందుకే మీరు గమనించి చూడండి, జంతులోకం అంతా ఎలా ఉంటుందంటే ఒక దాన్ని ఇంకో దాన్ని తిని బతుకుతూ ఉంటుంది అంతే. మనకి ధర్మాధర్మాలు, క్రూర జంతువులన్నీ సాధు జంతువులు తిని బతుకుతూ ఉంటాయి. మరి మనిషిగా నీకు ధర్మము అధర్మము తెలుస్తుందిగా, ఇది తప్పు రైటు చెప్పబడుతుందిగా. అలాగే మానవ లోకంలో మళ్ళీ మనుషులుగా మనం ఏర్పరుచుకున్న ధర్మాధర్మాలు ఉన్నాయిగా, చట్టాలు న్యాయాలు కోర్టులు అన్నీ ఉన్నాయిగా. మనకు విచక్షణ జ్ఞానం ఉందిగా, మన లోపల మన తప్పు రైటు చెప్పబడుతుందిగా. ముందు మన లోపల మనకే చెప్పబడుతుందిగా, వ్యవస్థ ఉందిగా. కాబట్టి నీ లోపల నీకు చెప్పబడి నీకు తెలిసి నువ్వు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని తెలిసి కూడా నువ్వు చేస్తే అది అధర్మం. ఇది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని చేయకుండా ఇది రైట్ అని తెలిసిన దాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తే అది ధర్మం. అది నువ్వు ఇంకేదైనా కావచ్చు, నీ ఆహార విషయాలు కావచ్చు, అంటే నీకు పంచేంద్రియ సుఖాల విషయాలు కావచ్చు, శరీర సంబంధిత విషయాలు కావచ్చు, ధన సంబంధిత విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు ఇవ్వబడింది స్వేచ్ఛలో. అధర్మం చేసినప్పుడు ఏమైందంటే అధర్మ ఫలితాలు నీకు తిరిగి వచ్చినాయి, దుఃఖపడతా ఉంటావు. ధర్మం చేసినప్పుడు ఏమైందంటే ధర్మానికి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న విధానం ఒకటే, ధర్మో రక్షతి రక్షిత, మహాత్ములు చెప్పారు. ధర్మంగా వెళ్ళిపోతే జీవితం అంతా సుఖంగా హాయిగా వెళ్ళిపోద్ది అంతే. అన్నిటికీ ఎలా సాగుతుందో నీకు అలా సాగిపోద్ది. జనన మరణాలు ఏమి ఆగవు ఉన్న కాలంలో. అధర్మంగా వెళ్తే ఏమవుద్ది అంటే నువ్వు దుఃఖాలకు లోనవుతూ ఉంటావు, అంతే సింపుల్. మరి అధర్మం ఎందుకు చేస్తున్నాడు మనిషి అంటే ఇంత ప్రజ్ఞగా సృష్టి ఎంత విశాలంగా ఎంత విధానంలో నడుపుతుందని మనిషికి తెలియదు. అదే ప్రాబ్లం. తెలుసుకోవాలా, ఆత్మజ్ఞానం చదువుకోవాలా, ఆధ్యాత్మిక చదువుకోవాలా, చుట్టూ ఉన్న విశాల ప్రపంచాన్ని గమనించట్లా. అందరూ నాలాంటి మనుషులే అని తెలిసినా కూడా అనుకోవట్లా. జస్ట్ అధర్మం చేసే వాళ్ళందరూ జంతువుల్లా చేస్తున్నారు. అంటే జంతువులతో పోల్చటల్లా, జంతువుకి అధర్మం అవదు, ఎందుకంటే దానికి విచక్షణ జ్ఞానం లేదు. మనిషి అలా జంతువులా ప్రవర్తించినప్పుడు విచక్షణ జ్ఞానం ఉన్న మనిషి జంతువులా ప్రవర్తించకూడదు. జంతువుకి అది న్యాయమే, ఇక్కడ జంతువులతో పోల్చటల్లా అసలు. కానీ విషయం చెప్పుకోవడానికి చెబుతున్నాం. అప్పుడు అది తప్పు అయింది కనుక ఆ తప్పుకు తగ్గ శిక్ష నీలోనే ఉత్పత్తి అవుద్ది. అది నీకు శారీరక అనారోగ్యం కావచ్చు, ఏదో నష్టం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కష్టం కావచ్చు, మొత్తానికి నువ్వు దాన్ని సృష్టి యొక్క విధాన ప్రకారం అనుభవిస్తావు. మానసికమైనటువంటి నష్టమా, శారీరకమైన నష్టమా, ఆర్థిక నష్టమా, కుటుంబిక నష్టమా, సామాజిక నష్టమా, ఏ కష్టం ఎటు నుంచి వచ్చి పడుతుంది, మనం చేసిన దానికి సరిపోను అనేది సృష్టి విధానాల్లో ఉంటుంది. దానికి ఇలాంటి పర్టికులర్గా చెప్పలేం. దానికి మహాత్ములు మనకు అనేక రకాలైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు, కథలు, ఉదాహరణలు ఎన్నో చూపించారు. రామాయణ మహాభారతాలు అనేవి నిజంగా జరిగినటువంటి చరిత్రలు, ఇతిహాసములు అంటారు. అంటే ఇవి ఇలాగే జరిగినవి అని అవి చెప్పారు. అధర్మ పరులు అందులో ఏమయ్యారు చూశారు. ఇప్పుడు రావణాసురుడు అనే ఒక చెడ్డవాడు, రాముడు అనేటువంటి ఒక మంచి వ్యక్తి, వీళ్ళ మధ్య జరిగిన పోరు, అందులో అధర్మం నశించింది. అలాగే మహాభారతం చెప్పినప్పుడు దుర్యోధనుడు అనేటువంటి ఒక అధర్మపరుడు, కౌరవులు, పాండవులు అనేటువంటి ధర్మపరులు, ఇద్దరు అన్నదమ్ములు బిడ్డలే, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పోరులో ఆఖరికి ధర్మమే గెలిచింది. ఆ ధర్మం ఎప్పుడు చివరిలో నశించిపోతుంది. మరి మొదట్లోనే నశించిపోతుందా? కాదు, మొదట్లో జరగనిస్తున్నారు. అదే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే అది మనిషికున్న స్వేచ్ఛ. అదే నువ్వు అధర్మం చేసుకుంటే ఇల్లు ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎప్పటికైనా మిగిలేది శాశ్వతంగా ఉండేది ధర్మం. ఎందుకని సృష్టి మొత్తం ధర్మంతోనే ఉంది. నీకు స్వేచ్ఛ, నీకు ఇవ్వబడిన స్వేచ్ఛలో మాత్రమే నువ్వు అధర్మం చేయగలవు తప్ప నువ్వు సృష్టిలో ఏం మార్పులు తేలేవు, పంచభూతాల్లో ఏం మార్పులు తేలేవు, నీ శరీర నిర్మాణంలో ఏం మార్పులు తేలేవు, నీ శరీర పనితీరులో ఏం మార్పులు తేలేవు, నువ్వు ఎక్కడ సృష్టిలో దేనిలోనూ ఏ మార్పులు తేలేవు. పైగా నువ్వు చేసిన అధర్మ ఫలితాలు అనుభవించడానికి తప్పించుకునే అవకాశం కూడా నీకు లేదు, అది కూడా మార్చలేవు నువ్వు. అందుకని ధర్మాధర్మాలు ఏంటి అంటే ముందు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఈ విశ్వ చదువు, ఈ విశ్వాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళిన వాడికి ఇదంతా క్రమశిక్షణగా ఉందని తెలుస్తుంది. క్రమశిక్షణ పేరు ధర్మం. అంటే ధర్మంగా ఉండకపోతే ఏమవుద్ది, క్రమశిక్షణ తప్పితే ఏమవుద్ది అంటే ట్రాఫిక్లో ఇష్టం వచ్చినట్టు నడిపితే ఏమవుద్ది. ట్రాఫిక్లో క్రమశిక్షణ అంటే ఏంటి? ఇప్పుడు ట్రాఫిక్లో వాహనం వేసుకెళ్తున్నాం, మనలాంటి వాహనాలు బోర్డులు వెళ్తున్నాయండి. క్రమశిక్షణ అంటే ఏంటి?
కానీ నేను ఇలా స్ట్రైట్గా వెళ్తాను, అదే క్రమశిక్షణ. అక్కడ క్రమశిక్షణ అది కాదు. అడ్డం వచ్చిన వాడిని తప్పించుకుంటూ జాగ్రత్తగా చక్కగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, నీకు ఇబ్బంది కలగకుండా, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా నువ్వు రకరకాలుగా తప్పుకుంటూ వెళ్ళడం అక్కడ క్రమశిక్షణ. అంటే మిలిటరీ వాళ్ళు మార్చింగ్ లాగా నేను ఎలాగే చేసుకుంటూ వెళ్తాను, అది క్రమశిక్షణ కాదు. ఎక్కడ క్రమశిక్షణని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవటమే మనిషి యొక్క జ్ఞానము, విచక్షణ జ్ఞానం. అందుకని ధర్మం చేస్తే ఏమవుద్ది, ధర్మం చేయకపోతే ఏమవుద్ది అంటే అసలు ఏమవుద్ది, మొత్తం ధర్మమే అవుద్ది ఆఖరికి. నువ్వు అధర్మం చేసినా ఆఖరికి అది ధర్మమే అవుద్ది. ఇప్పుడు దుర్యోధనుడు అధర్మం చేసుకుంటే వెళ్ళాడండి. ఎన్నాళ్ళు చేశాడు? కొంతకాలం, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు అవకాశం కుదిరింది, చేశాడు. తర్వాత మొత్తంగా సమూలంగా సకుటుంబ సపరివార సమేతంగా దుర్యోధనుడే కాదు, దుర్యోధనుడిని సమర్థించిన అందరితో సహా చనిపోయాడు. అప్పుడు ఏమైంది? ఎన్నాళ్ళు ఎవరైతే ధర్మాత్ములుగా ఉన్నారో వాళ్ళ బాధలు భరించారో, అంటే దుర్యోధనుడు తరపు ఉన్న వాళ్ళు పెట్టిన బాధలు భరించారో, వాళ్ళకి మొత్తంగా దుర్యోధనుడి రాజ్యంతో సహా అసలు శత్రువు అనేవాడే లేకుండా మొత్తం చివరికాల జీవితం అంతా ఆనందమయంగా గడిచిపోయింది. చెడ్డవాడు మొత్తంగా మధ్యలోనే ఎగిరిపోయాడు. అది అంతే. ధర్మం అధర్మం అంటే అంతే. అలా రామాయణంలోనే అంతే. రావణాసురుడిని ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది రావణాసురుడికి ఒత్తాసు పలికారు, వాళ్ళందరూ రావణాసురుడు సకుటుంబ సపరివార బంధుమిత్ర సైన్య సమేతంగా మొత్తం సర్వనాశనం అయిపోయాడు, చంపేయబడ్డాడు. అసలు సృష్టిలో లేడిక. వాడికి సంబంధించిన వాళ్ళు కూడా లేరు. ధర్మం మళ్ళీ తన పని దాన్ని చేసుకుంటూ ధర్మం వెలసిల్లింది. అంటే అధర్మం ఎప్పటికైనా శాశ్వతంగా అంతం చేయబడుతుంది, ధర్మం ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడ వెలసిల్లుతూ ఉంటుంది. అయితే ధర్మం జీవితంలో ఇచ్చే ఫలం ఏంటి, ధర్మాచరణ ఏంటి అంటే అసలు ధర్మమే. మనం తిన్నాక మలమూత్ర విసర్జనలు విసర్జించాలి అనేది, అందులో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటికి తరిమేయాలని శరీరమే చేసుకుంటుంది. అది శరీరంలోనే పెట్టబడింది ధర్మం. మలమూత్ర విసర్జన ప్రక్రియ జరగకపోతే చచ్చిపోతాం. అది మామూలుగా కూడా చాలా మందికి ఇప్పుడు జబ్బులు వచ్చి మలమూత్ర విసర్జనలు సరిగ్గా జరగవు. అనేక మందికి వాళ్ళ శరీర తీరులో బాధలో వీటిని పెట్టి వాడికి బోల్డ్ అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. ఇవన్నీ మళ్ళీ అధర్మ ప్రక్రియల నుంచి శరీరంలో జరుగుతున్న మార్పులు. మన శరీరం ఒక కెమికల్ ఫ్యాక్టరీ. మనం కాలు కదపాలన్నా, చేయి కదపాలన్నా, మాట్లాడాలన్నా, కన్ను కదపాలన్నా, రెప్ప కొట్టాలన్నా, చిన్న ఆలోచన చేయాలన్నా, అసలు ఏ చిన్న పని చేయాలన్నా మన శరీరంలో రసాయన ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అంటే కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి రిలీజ్ అయ్యి బ్లడ్లో కలిసి ఆయా అవయవాలకి ఆయా సంకేతాలను పట్టుకొని వెళ్తేనే అవి పనిచేయగలుగుతూ ఉంటాయి. మనం ధర్మంగా ఉన్నప్పుడు మొత్తం శరీర పనితీరంతా ధర్మంగా పనిచేస్తుంది. ఎందుకని మనం కూడా ధర్మంగానే ఉన్నాంగా. మనం ఎక్కడ శరీర పనితీరుని మార్చామో, అంటే అధర్మంగా ప్రవర్తించామో, మన ఇష్టం కోసం, మన కోరిక కోసం, మనకేదో డబ్బు మోసం చేద్దాం అనిపించవచ్చు, అబద్ధం ఆడదాం అనిపించవచ్చు, పరస్త్రీతో పరపురుషుడితో సుఖపడదాం అనిపించవచ్చు, దొంగతనం చేద్దాం అనిపించవచ్చు, ఏదో ఒకటి సంథింగ్ రకరకాల అధర్మాలు చేద్దాం అనిపించవచ్చు, సాగింది కదా అని. అప్పుడు ఏమైందంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనిక వ్యవస్థ దెబ్బతింది. అది కూడా అధర్మంగా ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఏమైంది? అవే మనకు వచ్చిన అనేక జబ్బులు. మొత్తం మనిషికి కొన్ని వేల జబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ మన శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వ్యతిరేక రసాయనాలు. మన శరీరాన్ని నిజంగా 100 ఏళ్ల పాటు కాపాడుతూ మనం ఇక్కడ బతకడానికి అవసరమైనటువంటి రసాయన ఉత్పత్తి, కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ శరీరం కదులుతూ, నడుస్తూ, తిరుగుతూ, భోగిస్తూ, ప్రయత్నించుకుంటూ, సాధించుకుంటూ, అనుభవించుకుంటూ హాయిగా బతకాలి. అలాంటి శరీరం ఏమవుతుంది? ఇప్పుడు అనేక రకాల అధర్మాలు చేయటం వలన ఆ అధర్మ ప్రవృత్తులకి సంబంధించినటువంటి వ్యతిరేక రసాయనాలు ఉత్పత్తి అయ్యి మన శరీరంలో మనకే భంగకరంగా మారిపోయింది. అయ్యే జబ్బులు. అనేక అవయవ లోపాలతో పిల్లలు పుట్టటాలు. అసలు ఎన్ని అవయవ లోపాలతో పుడుతున్నారు చూడండి. కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, మెదడు పని చేయలేనోళ్ళు, చెవులు లేనోళ్ళు, మోగోళ్ళు, రకరకాల అవయవ లోపాలతో పిల్లలు పుడతారు. ఎందుకని అధర్మమైనటువంటి చర్యలు చేసినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క అసమతుల్యత, వాళ్ళ శరీరంలో కలిగినటువంటి అసమతుల్యత, వ్యతిరేక రసాయనోత్పత్తి వలన
వాళ్ళ కణజాలం దెబ్బతిని వాళ్ళకి సంబంధించి, అంటే అది పూర్తిగా సైంటిఫిక్గా నేను చెప్పలేను, మీకు అర్థమయ్యే వరకే చెప్పగలను. ఇట్లా భాషలో ప్రాసెస్ ఏం జరుగుతుందో నాకు తెలియదు. అది సృష్టి రహస్యం. అది ఎవరూ చెప్పలేరు అసలు. ధర్మాధర్మ కర్మఫలం ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మీద పడుతుంది ఎవరూ చెప్పలేరు. కానీ మీద పడతాం గ్యారంటీ. ఇలాంటి ఇన్ని రకాల అవయవ లోపాలు, అలా అవయవ లోపాలతో పుట్టిన పిల్లల్ని పెంచుకునే తల్లిదండ్రుల పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచించండి. బుద్ధి మాంద్యాలతో పుడతారు, కొన్ని అవయవాలే ఉండవు, కొన్ని అవయవ లోపాలు ఉంటాయి, అధర్మ ఫలాలు. అలాగే మన శరీరంలో అనేక పుడతాయి. క్యాన్సర్ నుంచి మొదలుకొని చిత్ర విచిత్రమైన జబ్బులు ఎన్నో పుడుతున్నాయి, లోపల శరీరంలోనే పుట్టేస్తున్నాయి. ఎందుకు పుడుతున్నాయి అసలు? వాళ్ళు పుట్టకూడదే సృష్టి ప్రకారం అయితే. అదే ధర్మము అంది సృష్టి. ధర్మో రక్షతి రక్షిత. అసలు నిన్నెవ్వరూ రక్షించక్కర్లేదు, నువ్వు ధర్మంగా జీవించి, అంటే సృష్టి ప్రకారంగా సృష్టి నీకు ఇచ్చిన విధానంలో జీవించే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మండుతున్న అగ్నిగోళం, అంతే, సూర్యుడు మండుతూ ఉంటాడు, ఫిక్స్డ్. కాబట్టి అక్కడ సూర్యుడికి ఇష్టాలు లేవు, ఫిక్స్డ్. అలాగే సూర్యరశ్మికి నీరు ఆవిరవుతూ ఉంటుంది, ఫిక్స్డ్, ఇష్టాలు లేవు. ఆవిరవటం వలన ఉప్పు ఉండిపోయి నీరు పైకి వెళ్ళిపోయి మంచినీరు అవుతూ ఉంటుంది, మంచినీరు అయ్యి వర్షించడం వలన భూమి మీద అన్ని బతుకుతూ ఉంటాయి. ఇక్కడ ఏది ఎవరికో మేలు చేయాలని చేయట్లా, మొత్తం సృష్టి నడవటానికి, సృష్టికి సంబంధించి సృష్టి ఏ విశ్వశక్తితో ఏ ఆత్మశక్తితో సృష్టి ఏర్పడుతున్నదో ఆ శక్తి యొక్క ప్రణాళిక, అది క్రమశిక్షణ, అదే ధర్మము. మరి మనిషికి కొంచెం స్వేచ్ఛ ఇవ్వబడింది కదా, ఆ స్వేచ్ఛలో ధర్మంగా ఉండొచ్చు అధర్మంగా ఉండొచ్చు అనే ఛాన్స్ నీకు ఇవ్వబడింది. అది ఆట, అంతే, జస్ట్ ఆట. ఆ ఛాన్స్లో తెలిచావుక నా ఇష్టం వచ్చినట్టు అధర్మంగా ఉంటాను అనుకున్న వాళ్ళందరికీ మళ్ళీ వెంటనే శిక్షలు ఇవ్వబడి, అవే అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. లేకపోతే అసలు మనిషికి బాధే ఉండదు. శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక ఏ కష్టమైనా ఏ బాధ అయినా నీకు ఇవ్వబడిన స్వేచ్ఛలోంచి, నువ్వు ప్రవర్తించిన తీరులోంచి నీ మీద వచ్చి పడిన కర్మఫలం. అందుకే కర్మఫలాలు ఒక్క మనిషిగా ఉంటాయి. ఇక అవి ఎన్ని రకాలుగా ఉంటాయండి చెప్పడానికి లేదు. ఎన్ని రకాల సమస్యలు మీరు చూస్తున్నారు భూమి మీద, అన్ని రకాలు. ఇది గమనించినటువంటి మహాత్ములు చెప్పారు, ధర్మో రక్షతి రక్షిత. ధర్మో రక్షతి అంటే ఏంటి? రక్షతి అంటే ఏం లేదు, ధర్మాన్ని ఆచరించటమే, ధర్మాన్ని రక్షించటం. అంటే ధర్మాన్ని రక్షించటం అనే పదం ఎందుకు వాడారు అక్కడ అంటే, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది, ఆ ధర్మమే రక్షిస్తుంది అన్నారు. ఏ ధర్మం? నువ్వు ఏ ధర్మాన్ని ఆచరించి రక్షించావో ఆ ధర్మమే నేను రక్షిస్తుంది. అంటే నువ్వు ధర్మంగా జీవించినప్పుడు నీ శరీరంలో అన్ని ధర్మ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మొత్తం నీ కణజాలం బాగుంటుంది, మొత్తం నీ శరీరం బాగుంటుంది, మొత్తం నీకంతా మనసు శరీరం హాయిగా ఉంటుంది, నీ బుద్ధి హాయిగా పనిచేస్తుంది. అన్ని హాయిగా పనిచేస్తే కానీ నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళతో చక్కగా ఉంటావు, కాబట్టి వాళ్ళందరూ నీతో చక్కగా ఉంటారు. నువ్వు ఏ వివాహం చేసుకొని చక్కగా గడుపుతున్నప్పుడు నీకు పుట్టే పిల్లలు చక్కటి పిల్లలు పుడతారు. ఎందుకని ధర్మం కొనసాగుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. అలా ధర్మం ఎప్పుడు ముందుకెళ్తుంది కాబట్టి ఎప్పుడు వర్షాలు కురుస్తానే ఉన్నాయి. సూర్యుడు వస్తాడు, ఆవిరవుతూ ఉంటుంది, వర్షాలు కురుస్తూ ఉంటాయి, ఆ వర్షాల నుంచి మళ్ళీ భూమి మీద జీవరాశి బతుకుతూ ఉంటుంది. అలా అన్నింటిలోని ధర్మం చూడండి. అలా నువ్వు ధర్మంగా ఉంటే మొత్తం అంతా నీకు ధర్మంగా వెళ్ళిపోద్ది. ఇలా ధర్మంగా వెళ్ళిపోతే నీకు మరణ భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? అధర్మంలోంచి పుట్టినాయి. భయం అధర్మంలో పుట్టింది. ధర్మానికి భయం ఉండదు, ధర్మానికి భయం ఉండదు. అదేంటంటే ధర్మానికి భయం ఉండదు అంటారు. మీరు చూడండి, చిన్నపిల్లలు, చంటి పిల్లలు, వాళ్ళు పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకేం స్వతంత్రత లేదు. జాగ్రత్త గమనించండి, అక్కడ చెబుతున్న విషయాన్ని గమనించండి. వాళ్ళకి స్వతంత్రత లేదు. స్వతంత్రత లేదంటే ఏంటి? ఇప్పుడు పుట్టారు పిల్లలు, ఆకలేసింది, ఏడ్చారు, కానీ వాళ్ళు ఆహారం తెచ్చుకోలేరు, ప్రయత్నించుకోలేరు, వాళ్ళకి కావాల్సినవి అసలు ఏంటో వాళ్ళకి తెలియదు కూడా, ఈ భూమి మీద ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. తల్లి తీసుకొని తన హృదయానికి హత్తుకొని తన దగ్గర ఉన్నటువంటి పాలిచ్చే అవయవాన్ని బిడ్డ నోటిలో పెడుతుంది. ఇది సృష్టి చేసిన ఏర్పాటు, అంతే సింపుల్ అది. కానీ మీరు గమనిస్తే అప్పుడు బిడ్డకి స్వేచ్ఛ లేదు, ఇష్టాలు లేవు, స్వేచ్ఛ లేదు. అక్కడ స్వేచ్ఛ లేదు. అందుకని ఆ బిడ్డకి భయం తెలియదు. చూడండి, ప్రయత్నం లేదు, భయం లేదు. స్వేచ్ఛ ఉన్న చోట ప్రయత్నం ఉంది, భయం ఉంది. స్వేచ్ఛ లేని చోట ప్రయత్నము లేదు, భయం లేదు, అప్రయత్నంగా ఇవ్వబడింది. అందుకని భయం అనేది ఎక్కడ పుట్టింది అంటే స్వేచ్ఛలో పుట్టింది, ఇష్టాల్లో పుట్టింది. అది కూడా ఎక్కడ పుట్టింది? ఇష్టాల్లో నువ్వు అధర్మం చేస్తేనే పుట్టింది.
అధర్మం లేని చోట మళ్ళీ భయం పుట్టదు, అసలు భయం అనేదే పుట్టదు. మీరు జాగ్రత్తగా పరిశీలించి చూడండి కావాలండి. ఇప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఎదుగుతున్నప్పుడు కొంతమంది తెలుస్తూ ఉంటుంది, ఇష్టాలు వస్తూ ఉంటాయి. అమ్మ నేను తింటాను, ఇది తిన్నాను, నాకు ఇది ఇష్టం ఉండదు, ఇది ఇష్టం ఉంటుంది అని చెబుతూ ఉంటారు కొద్దిగా ఎదుగుతూ. కానీ ఇప్పుడు ఏదో అయిపోద్ది, ఏ జబ్బులు వచ్చేస్తే ఏదో జరిగిపోద్ది, హార్ట్ అటాక్ వస్తుంది, ఏం జరిగిపోద్ది, వైరల్ ఫీవర్ వస్తుంది, కరోనా వస్తుంది, నేను చచ్చిపోతానేమని పిల్లలకేం అనిపించదు. చిన్నపిల్లలకి జ్వరాలు వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి ఆడుకుంటుంటారు, ఇంక తల్లిదండ్రులే ఆపుతుంటారు అని. చిన్నపిల్లలకి మైన్యూట్ అనారోగ్యాలు, జలుబులు, దగ్గులు ఇలాంటివి వచ్చినా సరే వాళ్ళు అయ్యే వస్తువులు తింటా ఉంటారు. ఇప్పుడు జలుబు వచ్చింది చాక్లెట్లు తినకూడదు, దగ్గు వస్తుంది బిస్కెట్లు తినకూడదు, చాక్లెట్లు తినకూడదు, కూల్ డ్రింకులు తాగకూడదు అంటే అయ్యే తాగుతాను అంటుండే. తెలీదు, కానీ కొంత ఇష్టాలు ఏర్పడినాయి, అయినా ఈ విషయాలు తెలియదు. అంటే మీరు గమనించండి, తెలియని చోట భయం ఉండలేదు, తెలిసి చేసే చోట భయం ఏర్పడుతుంది. అది నేను చెప్పదలిచింది. భయం అనేది ఎక్కడ పుడుతుందంటే తెలిసి నువ్వు అధర్మం చేసిన చోట భయం పుడుతుంది, స్టార్ట్ అయింది. అసలు నువ్వు ఎప్పుడు ధర్మంగా ఉంటావు, అసలు భయం అనేది ఉండదు, నీకు మరణం అనే తాటే రాదు, భయం అనే తాటే రాదు. నువ్వు తెలిసి ఎక్కడ చేస్తావో అక్కడ భయం మొదలవుద్ది. భయం ఎక్కడ మొదలైందో అక్కడ నీ శరీరం అస్తవ్యస్తం అయిపోద్ది. భయం మొదలైందంటేనే నువ్వు అధర్మానికి లోనయ్యావని అర్థం. నువ్వు ఎక్కడో అధర్మాలు చేస్తున్నావు, లేకపోతే సృష్టి సహజంగా వెళ్ళిపోతావు. చెట్లు చచ్చిపోతామని ఏం భయపడవు. రోజు అనేక జంతువులు చూడండి, అలా పుడతా ఉంటే, పెరుగుతూ ఉంటే, చనిపోతూ ఉంటాయి. అంటే సహజ సాధారణ భయం ఉంటుంది. ఇప్పుడు పులి వచ్చినప్పుడు తప్పించుకుందామని లేడి ప్రయత్నిస్తుంది, అది అంతవరకే. దాని నోటికి చిక్కి ఇది చచ్చిపోద్ది. కానీ నిరంతరం ఇప్పుడు జంతువులు పడుకొని మనలాగా ఇంట్లో పడుకొని స్ట్రెస్కి లోనైపోయి, ఒత్తిడికి లోనైపోయి, భయానికి లోనైపోయి, కంగారుకి లోనైపోయి అలా ఉండవు జంతువులు. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అనేవి స్పాంటేనియస్గా ఆ నిమిషానికి స్పందిస్తాయి. ఎదురుగుండా పులి వచ్చినప్పుడు భయం కలుగుతుంది, అలాగే నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాయి. మీరు చూడండి, అనేక జంతువులు, కుక్కలు రోడ్ల మీద అడ్డంగా పడుకొని నిద్రపోతుంటాయి. అనేక చోట్ల ఆవులు, గేదెలు చూడండి రోడ్ల మీద వదిలేస్తారు, అనేక ఆవులు తిరుగుతూ ఉంటాయి, రోడ్డు మీద నడి రోడ్లో పడుకొని నిద్రపోతుంటాయి. నడి రోడ్డు అని అడిగి తెలియదు అంతే, అటుకు భయం లేదు. ఎందుకని ఇప్పుడు ఎలారీని వచ్చి మీద ఎక్కేస్తుందని అనుకోవయ్యి. భయం ఎక్కడ మొదలవుతుంది అంటే ధర్మము తప్పినప్పుడు. అంటే ధర్మము తప్పడం అంటే ఏంటి? తెలిసి నువ్వు చేస్తున్నప్పుడు ధర్మం తప్పడం. తెలిసి నువ్వు చేస్తేనే ధర్మం తప్పడం. నీకు తెలియకపోతే అసలు భయం ఉండదు, ధర్మం తప్పటం లేదు. ఇప్పుడు మనం నడిచి వెళ్తుంటే ఎన్నో చనిపోతూ ఉండొచ్చు, పురుగులు కాళ్ళ కింద పడి, చేతుల కింద పడి, మనం పనులు చేస్తుంటేను. మనం ఇల్లు కట్టుకొని జీవించేటప్పుడు రోజువారీ జీవితంలో కొన్ని లక్షల పురుగులు చచ్చిపోతుంటాయి. మనమే కొన్ని లక్షల దోమలు చంపేయడానికి ఆల్అవుట్లు పెట్టుకుని ఆల్అవుట్ అడ్వర్టైజ్మెంట్లు ఎన్నో వస్తాయి చూడండి. అనేక రకాల క్రిమిసంహారక మందులు ఉన్నాయి. అనేక రకాలుగా మనం బతకడానికి, మన ఇల్లు శుభ్రతగా ఉండడానికి, చంపడానికి హిట్లని, ఆల్అవుట్లని ఎన్నిటిని చంపుతూ ఉంటామో. అయితే ఇక్కడ గమనించండి, మనం బ్రతకటానికి అనేది అక్కడ ఉద్దేశింది తప్ప వాటిని చంపటానికి అనేది కాదు. అందుకని మనకి అక్కడ పాపం లేదు, పాప భీతి లేదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం కావాలని చేయట్లా, మనం బ్రతకటానికి, మనం బ్రతకాలంటే వాటి వలన ఇబ్బంది. అలాగే మన బ్రతుకు కోసం జరుగుతుంది, కావాలని ఉద్దేశపూర్వకంగా కక్ష కట్టి ఇప్పుడు వాటిని చంపట్లా. అలాగే మనిషిని నేను బతకడానికి చంపానండి అని చెప్పకూడదు. ఎందుకంటే మనిషి నాలాంటి మనిషి అని, నాలాంటి అవసరాలే మొత్తం ఉంటాయని, ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకుంటూ బతకాలని మానవ సమాజంలో, మానవ సమూహంలో మానవ ధర్మాలు ఉన్నాయి. అది మనమే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. మనిషికి జంతులోకానికి రిలేటెడ్ లేదు. మళ్ళీ ఇప్పుడు దోమలు వచ్చి నిన్ను కొడతా ఉంటాయి, నువ్వు ఊరిని ఎందుకు చంపుతావు దోమల్ని? అవి నిన్ను కొడతా ఉంటాయి. అవి కొడితే నీకు అనేక వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. అసలు వ్యాధులు బాధలు మాట దేవుడు. దోమలు కొడుతుంటే ఎక్కడ కూర్చోగలం, ఎక్కడ పడుకోగలం, ఏం చేయగలం? అందుకని దోమలు రాకుండా చేసుకుంటాం. అంటే జంతువులు మనం బాధ పెడతా ఉంటాయి. ఇల్లంతా బొద్దంగిలు తిరుగుతాయి, రకరకాలు చేస్తూ ఉంటాయి, దానివల్ల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇల్లంతా రకరకాల క్రిములు తిరుగుతుంటాయి, వాటి వలన బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అవి మన ఇబ్బంది పెడతాయి కనుక వాటిని తప్పనిసరిగా తరిమితే తప్ప మన జీవితం సాగదు కనుక ఆ విషయంలోనే వాటిని చంపాం. అందుకని అది ఉద్దేశపూర్వకంగా చేయలే, రక్షణ కోసం చేసాం, సెల్ఫ్ డిఫెన్స్. మీరు మానవ జాతి ఏర్పరుచుకున్నటువంటి చట్టాలు వీటిల్లో కూడా చూస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం నువ్వు ఎవరినైనా పొరపాటును తప్పించుకోవడానికి, నిన్ను రక్షించుకోవడానికి ఎవరి మీదైనా దాడి చేసి
వాళ్ళు నీ మీద దాడి చేసి నువ్వు ఎదుర్కోవటంలో వాళ్ళని చంపేసావని కాదు, నీకు శిక్ష కింద నేను తీసుకోరు, లేదా కొట్టావని తీసుకోరు. సెల్ఫ్ డిఫెన్స్లో చట్టం యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకని ధర్మం కదా అది, మరి సెల్ఫ్ డిఫెన్స్. అలా మనం జంతు ప్రపంచంతో మన ఇంట్లో మనం బతికేటప్పుడు మిగిలిన వాటిని అన్నింటినీ తరిమేయటమో చంపేయటం అనేది మనం బతకటానికి చేసుకున్న సెల్ఫ్ డిఫెన్స్, అది అధర్మం కాదు. అయితే మానవ సమూహంలో అది వర్తించదు. అది కూడా వర్తిస్తుంది ఎప్పుడు, నీ మీద దండయాత్రలు జరిగినప్పుడు నువ్వు వెళ్ళి దండయాత్రలు చేయకూడదు. అందుకని ధర్మాధర్మ విచక్షణ నీకు లోపలే తెలుస్తుంది. సరే, ఈ ధర్మాలు తప్పితే ఏమవుతుంది అంటే మొత్తం మనుషులకు వచ్చాయని చెప్పాను. శరీరంలోనే కెమికల్ రియాక్షన్ ఉంది, మొత్తం మనకు వచ్చే జబ్బులన్నీ అయ్యాయి. మనకు వచ్చేటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక కష్టాలన్నీ అయ్యాయి. అయితే అదేంటంటే ఇప్పుడు పోన్లే మనలో కెమికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి జబ్బులు రావచ్చు, అనారోగ్యాలు అంటే మానసిక శారీరక జబ్బులు రావచ్చు, అంతవరకు బాగానే ఉంది. తద్వారా మన ద్వారా పుట్టే పిల్లలు కాబట్టి అవయవ లోపాలతో పుట్టొచ్చు. ఎందుకంటే అధర్మం చేశాం కాబట్టి మన జీన్స్లో లోపం ఏర్పడి ఆ పుట్టే పిల్లలు అవయవ లోపాలతో ఉండొచ్చు, అధర్మ ప్రవృత్తి కనుక. ఓకే, అది కూడా బాగానే ఉంది, అర్థమవుతుంది. మరి సామాజిక కష్టాలు ఏంటండి, అవి ఎందుకు వస్తాయి? సమాజం బయటది కదా అంటే కాదు, నీ గుణము బుద్ధిని బట్టి సమాజం అంటే ఎవరు, చుట్టూ ఉన్న మనుషులు. నువ్వు వాళ్ళతో సరిగ్గా ఉండవుగా. అధర్మపరుడు ఎవడో పక్క వాళ్ళతో సరిగ్గా ఉండడు. ధర్మపరుడినే అందరూ కోరుకుంటారు, ధర్మపరుడు అందరితో చక్కగా ఉంటాడు, వాళ్ళు అతనితో చక్కగా ఉంటారు. ధర్మపరుడు అందరితో చక్కగా ఉంటారు, ధర్మపరులు అందరూ ధర్మపరులతో చక్కగా ఉంటారు. అధర్మపరులు అందరిని ఏడిపిస్తేనే అధర్మం అయింది, అందరిని బాధ పెట్టి కష్టపెడితేనే ఎవరొకరిని అప్పుడు వాళ్ళు తిరిగి నిన్ను కష్టపెడతా ఉంటారు. అంతే, ఇంతే సింపుల్. ఇంట్లో కూడా ఇంతే. భర్త భార్యని తిడతాడు, భార్య భర్తకు సహకరించదు, ఇంతే, రోజు గొడవలే. అలా తల్లి పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రతి ఇంట్లోనూ ఘర్షణలన్నింటికి కారణం ఏంటంటే ఒకళ్ళెవరో అధర్మానికి వెళ్తారు, అక్కడ అధర్మమే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కొనసాగి మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉంటారు. అంటే ఏంటి, ఎవరి శిక్షలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఏమి నిన్ను శిక్షించేది బయట నుంచి కూడా రావట్లా. నువ్వు భార్యనేదో అన్నావు, ధర్మం తప్పావు అనుకో ఊరికనే, అప్పుడు భార్య నేను నీకు సహకరించనుంది. మరి సహకరించకుండా ఇద్దరు ఎలా గడుస్తుంది ఇల్లు? ఇప్పుడు వంటలు వండాలి, చెయ్యాలి, అన్ని చేయాలి, పిల్లలు ఉన్నారు, ఇల్లు గడవాలి అన్ని. అలా ఒకళ్ళకొకళ్ళు మేము సహకరించమంటున్నారు. అస్తవ్యస్తం అయిపోయింది, మనశ్శాంతి పోయింది, అలా కుటుంబ సుఖం పోయింది. ఇది కుటుంబ సుఖం పోవడం. ఇలా సమాజ సుఖం, సమాజంలో ఉన్న వాళ్ళతో అస్తవ్యస్తంగా ఉన్న వాళ్ళు నీతో అస్తవ్యస్తంగా ఉన్నారు కాబట్టి నీకు ఆ సుఖం పోయింది. తద్వారా నీకు నష్టం కూడా జరుగుతుంది. అది అంటే మొత్తంగా మనలోనే ఉంది అది. ఇక విషయపరంగా అంటే అధర్మ ప్రవర్తన యొక్క ఫలితాలు మొట్టమొదటగా మన శరీరంలో కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అది అనారోగ్యాలకు గురి చేస్తే, శారీరక మానసిక అనారోగ్యాలు అవి. భయము అనేది అధర్మంలోంచే పుడుతుంది, ధర్మానికి భయం ఉండదు. మీరు పరిశీలించి చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా కూర్చొని ప్రశాంతంగా పరిశీలించుకోండి. నేను చిన్నపిల్లల విషయం ఇందాక పోలిగ్గా చెప్పాను మీకు. వాళ్ళకి అసలు ప్రయత్నం తెలియదు కనుక వాళ్ళకి భయం అనేది తెలియదు. మీరు చిన్నపిల్లలు చూడండి, చంటి పిల్లలు ఉన్నారు, కరెంటు పోయింది అనుకోండి, అలాగే ఉంటారు. వాళ్ళు కరెంటు వచ్చినప్పుడు అలాగే ఉంటారు. మీరు చూసుకోండి, పిల్లల్ని గమనించండి. కొంచెం ఊహ తెలుస్తున్న వాళ్ళు, కొంచెం విషయాలు తెలిసి రకరకాల కథలు చెప్పి మనం బూచోళ్ళని అదని ఇదని చెప్పి పెంచుతాం కనుక భయపడుతుంటారు అంతే, అదే రకరకాల సినిమాలు చూసి. కానీ మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, భయము అనేది అధర్మ ప్రవృత్తిలోనే పడుతుంది, లేకపోతే భయం అనేది అసలు ఉండనే ఉండదు. ఈ భయమే మానసిక అనేక జబ్బులకు కారణం అవుద్ది. అక్కడి నుంచి మానసిక జబ్బులు శారీరక వ్యాధులుగా కెమికల్ రియాక్షన్ నుంచి, అంటే మనసు యొక్క కదలికలే శరీరంలో కెమికల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. మనసులో పుట్టే భావం వలన శరీరం అనేక రసాయనోత్పత్తిని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓ స్త్రీకో పురుషుడికో స్త్రీ పురుష కామ కోరికలు కలిగినాయి అనుకోండి, మీకు ఊరికి అర్థం అవడానికి చెప్పాను. మీకు ఆటోమేటిక్గా కామ కోరికలు తీర్చుకునేటువంటి ఆ శరీర అవయవాల్లో మార్పులు కలిగిపోతే, శరీర అవయవాల్లో మార్పులన్నీ రెడీ అయిపోతాయి. చూడండి, ఆడంతటా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, శరీరంలో భావానికి అనుగుణంగా స్పందించేటువంటి ఏర్పాటు జరిగిపోతుంది అక్కడ. అదే కెమికల్ రియాక్షన్ అని. అలాగే మనం ఏదైనా తిందాం అనుకోగానే చూడండి, మన నోట్లో లాలాజలం ఊరిపోద్ది. అంటే ఇవి మనం గమనించేవి. ఇప్పుడు మీరు పులుపును బాగా మీకు ఇష్టమైన పదార్థాన్ని గుర్తు చేసుకోండి. ఒక నిమ్మకాయ రసాన్ని అలా చెక్క కోసి నాలుగు మీద పిండుతున్నట్టు, మామిడికాయని కొరికి తింటున్నట్టు, ఉసిరికాయని తింటున్నట్టు గుర్తు చేసుకోండి. పులుపు అనగానే నోట్లో లాలాజలం ఊరిపోద్ది.
అలాగే మీకు ఇష్టమైన తిండి పదార్థాలు గుర్తు చేసుకోగానే లాలాజలం ఊరిపోద్ది. అంటే ఏంటి, తిండికి ప్రిపేర్ అయిపోయింది. అక్కడ ఆహార పదార్థం ఉందో లేదో పాపం దానికి తెలియదు అసలు. ఆ భావానికి అనుగుణంగా స్పందించేసింది అది. అక్కడ ఆహార పదార్థం ఉన్నా స్పందించింది, లేకపోయినా స్పందించింది. ఇప్పుడు లేకపోయినా స్పందించినప్పుడు ఏమైంది, అక్కడ ఆహార పదార్థం లేకపోయినా దాన్ని పదే పదే తలుచుకోవటం వల్ల స్పందించినప్పుడు అన్నీ ఉత్పత్తి అయిపోయినాయి, రసాయనాలు ఉత్పత్తి అయిపోయినాయి. ఇప్పుడు ఆహార పదార్థం లేదు, అప్పుడు ఉత్పత్తి అయిన రసాయనాలు ఏమవ్వాలి, అవన్నీ శరీరంలో లేని ఆహారాన్ని డైజెస్ట్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. అందుకని క్రమశిక్షణ ఉండాలి అని చెప్పారు. ధర్మం అంటే అది. అనవసరంగా రిలీజ్ అయిన ఏం చేస్తాయి, ఇప్పుడు అవన్నీ నిన్నే పాడు చేస్తాయి. అది మీకు అర్థం అవడానికి చెప్పాను. ఇలా అనవసరంగా అనేక రిలీజ్ అవుతాయి. ఇప్పుడు నీ భార్యాభర్తలు ఉన్నారు, హాయిగా మీరు సుఖంగా సంసారం చేసుకోవచ్చు, ధర్మబద్ధమైన ఏర్పాటు చేశారు. కాదు, నువ్వు ఎవరినో మానసికంగా తలుచుకున్నో ఊహించుకున్నో అనవసరంగా కెమికల్స్ రిలీజ్ అయిపోయింది, నీకు కోరిక కలిగింది, కానీ అక్కడ మనిషి లేరు, ఊహల్లో ఉన్నావు. ఇప్పుడు ఏమైనాయి అవన్నీ అలా ఊహించి కొన్నాళ్ళకి నీకు మానసిక భయాలు, శారీరక జబ్బులు, ఉద్వేగాలు, బీపీలు రకరకాలుగా తయారైపోద్ది నీ మనసు. ఎక్కువ భావనా లోకంలో విహరించే వాళ్ళకి బీపీలు వస్తాయి. ఎందుకంటే ఊహాత్మకంగా ఇలా కూర్చొని ఊహాత్మకంగా ఊహించేసుకుంటున్నారు మానసికంగా. నేను ఉదాహరణ ఒకటి చెబుతున్నానంటే అదేదో నేను నిర్ధారించి చెప్పేది కాదు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, మనిషి ప్రశాంతంగా శరీరం కూర్చుంది, లోపల మనసు ఉద్వేగంగా తిరిగిపోతుంది. అప్పుడు ఏమైంది, మనసు యొక్క స్పందన కదా శరీరాన్ని కదిపేది. ఇప్పుడు శారీరక కోరిక కలిగితే శారీరక కోరికకు సంబంధించిన రసాయనోత్పత్తి జరిగి అవయవాలన్నీ ప్రచోదనం జరిగిపోతుంది. తిందామనిపించినప్పుడు తిండికి సంబంధించిన ప్రక్రియ అంతా జరిగిపోయి ఆ అవయవ సంపద అంతా ప్రచోదనం జరిగిపోతుంది. కానీ అక్కడ తిండి లేదు, అక్కడ స్త్రీ పురుష కోరికలు తీర్చుకోవడానికి మనిషి లేరు. ఇప్పుడు ఏమైంది, అవన్నీ రిలీజ్ అయిపోయినాయి. నిజం అనుకుంటున్నట్టుగా తిరిగేస్తుంది. అలా మీరు అన్ని ఊహలకి నిజం అనుకున్నట్టుగా తిరిగేస్తూ ఊహలు ఊహించుకుంటూ మీరు మెదలకుండా కూర్చుంటే అదే బీపీ. హై బీపీ వెయ్యని పెరిగిపోతూ ఉంటుంది, లేదా లో బీపీ ఢామ్ అని పడిపోతూ ఉంటుంది. ఉదాహరణకి చెప్పానండి, అలా ఉదాహరణకే చెబుతున్నా కొన్ని. అలా రకరకాల జబ్బులు ఉదాహరణ చెప్పాను అంతే. ఇప్పుడు ఏంటంటే నేను బాగానే ప్రశాంతంగా కనపడతాడు, ఈయనకి బీపీ ఏంటంటే అనొచ్చు. మనం లోపల ఊగిపోతున్నాడు, మనం ఏం చేస్తాం, స్త్రీ అయినా పురుషులైనా. చాలా మంది పైకి మామూలుగా కనపడతారు, పైకి మామూలుగా ఉంటారు, లోపల విపరీతంగా కదిలిపోతూ ఉంటారు. ఆ లోపల కదలిక మానసికమైనటువంటి కదలిక, దానివల్ల ఏర్పడినటువంటి కెమికల్ రియాక్షన్. ఏదైనా అలాగే ముందు మనసులో కదిలితేనే శరీరం కదులుద్ది. అందుకని అధర్మం మన్నే అంతం చేస్తుంది. దాన్ని అంతం చేయడానికి ఏ దేవుడు రావక్కర్లు, అసలు మనలోనే పెట్టేసింది దైవశక్తి. ఇదంతా విశ్వశక్తిగా దైవశక్తి, దాన్నే దేవుడు అని పిలుస్తున్నాం, ఆనంద ఆత్మశక్తినేగా. అందుకని ధర్మానికి ఏం జరుగుద్ది, అధర్మానికి ఏం జరుగుద్ది అని ప్రశ్న మన సోదరుడు అడిగినప్పుడు, అధర్మానికి జరిగేదంతా నువ్వు చేసిన అధర్మాన్ని బట్టి నీ వినాశనమే. వినాశనం నీ శరీరంలో జరుగుద్ది, నీ మనసులో జరుగుద్ది, నీ కుటుంబంలో జరుగుద్ది, నీ జీవితం మొత్తం జరుగుతానే ఉంటుంది వినాశనం. ఇంకా దాన్ని ఆపడం ఎవరి వల్ల కుదరదు. ఎందుకని నీ లోపల అధర్మం కదా, బయటోడి వల్ల ఎలా కుదురుద్దని. నువ్వు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరుగు, ఎంత ఆయుత్తులు కట్టుకో, ఎంత ఆవిధులు కట్టుకో, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి, ఎంతమంది మహాత్ముల చుట్టూ తిరుగు, ఎంతమంది ఆశీస్సులు తెచ్చుకో, ఏమైనా చేసుకో. నాకు తెలిసి అసలు బోల్డ్ మంది ఎంతో గురువులకి ప్రగాఢమైన శిష్యులు, అసలు ఆ గురువులు ఎంత నమ్మేవాళ్ళు నిజంగా తెలుసు నాకు. కొంతమంది వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు, వాళ్ళ కూతుళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబంలో అందరూ టప 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 వాళ్ళ కళ్ళ ముందు చచ్చిపోయారు. వాళ్ళు ఇంకా గురువులతో తిరుగుతూనే ఉన్నారు పాపం. అసలు వాళ్ళ కుటుంబాలంతా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. కారణం ఏంటో తెలిసి అధర్మ ప్రవృత్తి. నువ్వు గురువు దగ్గర ఉన్నావా, దేవుడి దగ్గర ఉన్నావా, మనిషిగా ఉన్నావా, అసలు నువ్వు భక్తిలో ఉన్నావా, ఎక్కడున్నావా అన్నది కానే కాదు, నువ్వు ధర్మంగా ఉన్నావా, అంతే సింపుల్. గురువుల దగ్గర ఉన్న వాళ్ళందరూ, దేవుడితో ఉన్న వాళ్ళందరూ, మత పెద్దలు, మత ప్రచారకులు, మత విధానాలు సాగేవాళ్ళందరూ, భక్తి విధానాల పేరులతో సాగేవాళ్ళందరూ, ఆ గెటప్లు వేసేవాళ్ళందరూ ధర్మపరులు అనుకుంటున్నారా? ఒకసారి డాక్టర్లు హాస్పిటల్లో గమనించండి, వీళ్ళందరూ అక్కడే జాయిన్ అవుతున్నారు. ఈవెన్ గురువులకు కూడా బోల్డ్ మందికి బోల్డ్ జబ్బులు ఉన్నాయి, వాళ్ళ మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. ఏంటి, పెద్ద పెద్ద గురువులకి కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి అనేక జబ్బులకు బారిన పెట్టి బాధలు పడుతున్నారు వాళ్ళు. ఎందుకని అధర్మం లోపల ఎక్కడున్నా అది నిన్నే నాశనం చేసేస్తుంది. అది బయటకు ప్రకటించబడుతుంది కూడా. కాకపోతే మళ్ళీ ఆ గురువులు, ఆ శిష్యులు చెప్పుకుంటారు, మా గురువు గారిని ట్రాప్ చేసేసారు, మా గురువు గారిని మోసం చేసేసారు, మా గురువు గారి మీద ఎవరో కక్ష కట్టేశారు, మా గురువు గారిని అనవసరంగా ఇరికించేశారు.
ఈ జబ్బులు వస్తేనే మా గురువు గారు స్వీకరించారు, ఎవరు జబ్బులో తీసుకున్నారు, ఎవరో మోస్తున్నారు, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఏమీ లేదు, అనుభవిస్తున్నాడుగా అన్నీ తెలుసు. పాపం ఆ చుట్టూ ఉన్న మోకను మోసం చేస్తాడు అంతే. స్త్రీలైనా పురుషులైనా గురువులైనా గురువులైనా ఏ పేరులతో పిలువబడుతున్నా అధర్మం ఎక్కడ ఉందో అక్కడ వినాశనము. ఆ వినాశనం ఎలా ఉంటుంది? శారీరకంగా ఉంటుంది, మానసికంగా ఉంటుంది, కుటుంబకంగా ఉంటుంది, సామాజికంగా ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది. ఎన్ని రకాల మనిషికి అవసరాలు ఉన్నాయో, ఎన్ని రకాల మనిషి జీవిస్తాడో అన్ని రకాలుగాను వినాశనం ఉంటుంది. అసలు భయం అనేది అధర్మంతో మొదలవుతుంది. ధర్మపరులకి భయం అనేది ఉండదు. అయితే ఒక స్పందనలా కలగొచ్చు. ఇప్పుడు పులిని చూడగానే లేడికి భయం అని అనిపించి పారిపోయి తప్పించుకొని జీవితం కోసం ఉండొచ్చు. అలా ఏదన్నా ధర్మపరులకు కూడా ఏ తుఫాన్ అంటేనో, ఏ భూకంపం అంటేనో, ఏదన్నా పేపాం కనపడితేనో, ఒక విష జంతువు కనపడితేనో తాత్కాలిక స్పందన ఉండొచ్చు తప్ప ఎప్పుడు నాకు ఏదో అయిపోద్దని ఆవేదన, అలాంటి భయాలు అసలు ఉండవు. కొంచెం బాగా పెరిగిన వాళ్ళు ధర్మపరులైనా మన ముందు పాము నుంచి ఉందనుకోండి, కాసేపు భయం వేయచ్చు, అది విష జంతువు కాబట్టి. అంతే తప్ప మనసులో భయం కంటిన్యూ అవ్వదు. అనవసరంగా స్ట్రెస్, ఒత్తిడి, భయం, ఆందోళన, ఊరికనే కూర్చొని ఊహల్లో భయపడిపోతారు, అలాంటివి ఉండవు. అందుకని చూసుకోండి, ఇది తరతరాలకు వెంటబడి తరిమేది అధర్మము. అంటే మళ్ళీ మనకు పుట్టిన పిల్లలు అలా ఇప్పుడు అవయవ లోపాలతో పుట్టారనుకోండి, మరి ఏమైంది? అధర్మం అయింది కదా. ఇప్పుడు కళ్ళు లేనోళ్ళు పుట్టారు, చెవులు లేనోళ్ళు పుట్టారు, మాటలు లేనోళ్ళు పుట్టారు, నడవలేనోళ్ళు పుట్టారు, అవయవ లోపాలతో పుట్టారు. ఇప్పుడు వాళ్ళని పెంచుకోవాలి. కొంతమంది మందబుద్ధితో పుడతారు, వాళ్ళకి తెలియదు, శరీరం పెరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిరంతరం తల్లిదండ్రులు కాపాడుకొని రక్షించుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే పాపం ఇవన్నీ ఉన్నవాళ్ళ పట్ల నిజంగా జాలి ఉంది. నేను చెబుతున్నా, నాకు శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, మా కుటుంబాల్లో, మా బంధువుల్లో, మాకు తెలిసిన వాళ్ళలో అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ ధర్మము ధర్మమే చెప్పుకునేటప్పుడు సత్యాన్ని సత్యంగానే చెప్పుకోవాలి, మార్చి చెప్పకూడదు. దేన్ని మార్చి చెప్పే హక్కు మనకు లేదు. ధర్మాన్ని ధర్మంగానే చెప్పుకోవాలి. ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మంగా జీవిస్తే సృష్టి నీకు ఇచ్చినటువంటి సగటు ఆయువు ఏదుందో, నీ శరీరం ఏదుందో, అది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబకంగా బతికొన్నన్నాళ్ళు హాయిగా సుఖ సంతోషాలతో, అంటే నీ పరిధిలో నువ్వు సుఖ సంతోషాలు అంటే సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోద్దు. మరణం ఇవన్నీ ఫిక్స్డ్, ఎవరికి తప్పదు, ధర్మపరులకి తప్పదు, అధర్మపరులకి తప్పదు. భయం అనేది లేకుండా హాయిగా బతికేస్తారు, సంతోషంగా బతుకుతారు, అన్నిటినీ సంతోషంగా అంగీకరిస్తూ బతుకుతారు. ఎందుకని ధర్మపరులకి అంగీకార స్వభావం ఉంటుంది. సృష్టి నియమాలు వాళ్ళు అంగీకరించుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి భయాలతో, బాధలతో ఏమన్నా మా చావు భయం కూడా ఉండదు. ఇది ధర్మం. అందుకే మీరు గమనిస్తే మహాత్ముల చరిత్రలు చూడండి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మరణం ఉంది, గాంధారి శాపం పెట్టింది, మొత్తం నా వాళ్ళందరూ చనిపోవటానికి కారణం నువ్వే కృష్ణ, నువ్వు కావాలంటే ఆపగలవు యుద్ధాన్ని, నాకు అందుకని కోపం వచ్చింది, నిన్ను శపిస్తున్నాను అంది. మొత్తం నీ యాదవ వంశం నాశనం అయిపోతుంది, నువ్వు కూడా అదే దాంట్లో మరణిస్తావు అని. ఓ చిరునవ్వు నవ్వాడు. ఓకే నేను, ఎందుకని మరణం లేనివాడు ఆవిడ అసలు. ఇక్కడ శరీరం వదలాల్సిందని సత్యాన్ని అంగీకరించిన జ్ఞాని అయిన ధర్మపరుడు అలా ఉంటాడు. అలాగే ఏదో బాణం దెబ్బ తగిలింది, ఆయన కూడా చనిపోయారు. చనిపోయాడు, ఏదో ఒకటి శరీరం వదలాలిగా, వదులుతాం, ఎట్టయినా వదిలేస్తాం. అలా ధర్మంగా జీవించే వాళ్ళకి సహజ నియమాలు పట్ల భయము, బాధ, దుఃఖం ఉండవు. వృద్ధాప్యం వచ్చేస్తుందని భయపడరు, ఏదో అయిపోద్దని భయపడరు. సహజ జీవితంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు అందరూ వాళ్ళకి ఎంత చదువుచ్చో, ఎంత చదువుతారో, ఎంత ఉద్యోగాలు వస్తాయో, ఎంత చిన్నగా ఉంటారో, ఎంత పెద్దగా ఉంటారో, ఏది ఉంటుంది అంత తృప్తిగా ఉంటారు. ఇది మనకు సృష్టి ఇచ్చింది. అసలు తృప్తి వాళ్ళ సహజ స్వభావంలో ఉంటుంది. ధర్మం యొక్క లక్షణం తృప్తి, ధర్మం యొక్క లక్షణం భయం లేకపోవడం. ధర్మం యొక్క లక్షణం తృప్తి, ధర్మం యొక్క లక్షణం భయం లేకపోవడం. తృప్తి ఉన్న చోట భయం ఉండదు, ధర్మంగా ఉన్న చోట భయం పుట్టదు. అధర్మం యొక్క లక్షణమే అసంతృప్తి. ఎందుకనే అసంతృప్తిగా ఉంటేనే తప్పు చేస్తావు. అధర్మం యొక్క లక్షణమే భయం. భయం ఉంది కాబట్టి అనేక తప్పులు చేస్తావు. ఏది ఇది పోయిందేయాలి, అది పోయిందేయాలి, ఇది లేకపోతే ఉండలేను, అది లేకపోతే ఉండలేను. తప్పులు చేసిన కొద్దికి భయం పెరుగుతూ ఉంటుంది, అన్ని రకాల భయాలు పెరుగుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధర్మం చేస్తే ఏమవుతుంది అంటే నా స్వీయ వినాశనాన్ని నేనే తయారు చేసుకుంటున్నా. ఎలా?
నాతో సహా, నా కుటుంబంతో సహా, నా రాబోయే వంశాలతో సహా, నా నుంచి ఉత్పత్తి అయ్యే వంశాలు కూడా ఈ వినాశనానికి బాధ్యత అయిపోతాయి. నా స్వీయ వినాశనాన్ని నా నుంచి మొదలుకొని నా ముందు తరాలకు కూడా పంపించుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకని నా జీన్స్, నా జెనెటిక్స్ అలా తయారైపోద్ది నా లోపల అధర్మ ప్రవృత్తితో. నా జీన్స్ నుంచే నా పిల్లలు వస్తారు, మళ్ళీ అయ్యే బుద్ధులు, అయ్యే గుణాలు అలాగే వచ్చి వాళ్ళు కూడా అయ్యే తప్పులు చేస్తారు, లేదా పుడతంతోనే ఏ అవకరంగా పుడతారో తెలియదుగా. కాబట్టి అధర్మం నన్ను, నాకు సంబంధించిన సమస్తాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నా సంపదలు కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నాకు ప్రపంచంతో ఉన్న సంబంధ బాంధవ్యాలు కావచ్చు, రాబోయే నా తరాలు కావచ్చు. ధర్మం నన్ను కాదు, నన్ను రక్షిస్తూ, నా కుటుంబాన్ని రక్షిస్తూ, నా తరతరాలని రక్షిస్తూ, ఎందుకంటే అదే ధర్మంతో జీన్స్ తయారవుద్దిగా. పుట్టే పిల్లలు చక్కగా పుడతారు, చక్కటి బుద్ధులతో పుడతారు, చక్కగా ఉంటారు, చక్కగా జీవిస్తారుగా. ఉంటూ మొత్తం నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా ఉంటారు ఇప్పుడు సమాజంలో కూడా. ఎందుకంటే అందరికీ ధర్మపరులే కావాలి, అందరూ ధర్మంగా ఉండాలని కోరుకుంటారు. ధర్మం రక్షిత రక్షిత అంటే అది. అందుకని సమాజం బాగుండాలంటే అందరం ధర్మంగా ఉండాలి. ధర్మంగా నేను ఎందుకు ఉండాలనే ప్రశ్న అసలు నువ్వు వేయకూడదు. ఎందుకంటే ధర్మాధర్మ విచక్షణ నీకు తెలుసు కనుక. ధర్మంగా నేను ఎందుకు ఉండాలని కుక్క వేయొచ్చు ప్రశ్న. ఎందుకని ఇప్పుడు మనం అక్కడ మనకు సంబంధించినటువంటి ఏ పదార్థాలు అక్కడ ఎండబెట్టుకున్నాం అనుకోండి, అవి కుక్కకు తినడానికి పనికొచ్చాయి అనుకోండి, దొరికితే పట్టుకుపోద్ది. వాళ్ళు ఎవరో ఎండబెట్టుకున్నారు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు, వాళ్ళ డబ్బులతో కొనుక్కున్నారు, అది వాళ్ళ ఇల్లు, మనం వెళ్ళి తెచ్చుకోకూడదు, ఆ వస్తువుల మీద అధికారం వాళ్ళకే ఉంటుందని కుక్కకు తెలీదు. ఒక ఆహారం ఎక్కడ దొరుకుద్ది అని చూస్తూ ఉంటుంది అంతే. దానికి తెలిసింది అంతే. దానికి విచక్షణ జ్ఞానం, మానవ లోకపు రీతులు, ధర్మాలు దానికి తెలియదు. అందుకని దానికి ఏ పాపం రాదు. దానికి అందకుండా దాచుకుంటావా, దానికి పెడతావా, అది నీ ఇష్టం, అది నీకు సంబంధించింది. అందుకని ధర్మాధర్మాలు జంతు జాతికి లేవు, మనిషికి ఉన్నాయి. నీకు తెలుస్తుందిగా ఇది ఫలానా వాళ్ళది, నేను ఎత్తుకెళ్ళకూడదు, ఇది నాది. మానవ లోకంలోని ధర్మాలన్నీ నీకు తెలుసు. నీకు తెలుసు కనుక ధర్మము అధర్మం ఉన్నాయి. తెలియని చోట ధర్మం అధర్మం లేదు. తెలిసి అధర్మ ప్రవర్తన చేసినప్పుడు నిన్ను నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు. తెలిసి ధర్మంగా ప్రవర్తించినప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు. నిన్ను అంటే అర్థం ఏంటంటే నువ్వు, నీ కుటుంబం, నీ మొత్తం వంశం, నీ శరీరం, నీ మనస్సు, నీకు సంబంధించిన అందరూ, నీకు సంబంధించిన అన్ని, నీ నుంచి ముందు తరాలు కూడా. ఇది జరిగేది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎన్ని రకాల కష్టాలు చూస్తున్నారో ఈ కష్టాలకు సంబంధించి మొత్తము అధర్మ ఫలమే అని ఆధ్యాత్మికత చెబుతూ ఉంటుంది. అధర్మం యొక్క ఫలం ఏంటంటే కష్టాలు, బాధలు, నష్టాలు, అంతిమంగా నశింపు. నశింపు అంతిమంగా అన్నప్పుడు ధర్మపరుడికి నశింపు లేదా అంటే ధర్మపరుడు నశింపు ధర్మంగానే ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలు వీటితో ఉండదు, భయంతో అసలు ఉండదు. ధర్మపరుడు వెళ్ళిపోవడానికి సిద్ధమై ఉంటాడు. అందుకే వృద్ధాప్యంలో చాలా కాలం బతుకుతారు మనుషులు. కారణం ఏంటో తెలుసా? వృద్ధాప్యంలో ఎక్కువ కాలం బతకడం. ఎందుకంటే వృద్ధాప్యం అంటే శక్తి సన్నగిల్లిపోవటం, ఇంద్రియాలు పనిచేయవు. కంటి శక్తి తగ్గిపోద్ది, చెవి శక్తి తగ్గిపోద్ది, ఇంద్రియాల శక్తులు అన్నీ తగ్గిపోతాయి. అలా ఎందుకు పెట్టి కాసేపు ఉంచారు, కొన్నాళ్ళు ఉంచారు, కొంతకాలం ఉంచారంటే ఇంతకు ముందు నేను అనుభవించిన అనుభవాలన్నింటినీ నెమరు వేసుకొని ఇప్పుడు శక్తి తగ్గినాక వాటిని నేనే వదిలేసుకొని, ఎలాగో శక్తి తగ్గింది కాబట్టి నేనే వదిలేసుకొని ఇంకా నాకేమీ అక్కర్లేదని నేను అనుకొని అప్పుడు నేను శరీరాన్ని వదిలే. ఏమీ అవసరం లేనప్పుడు ఇంకేముంది, వెళ్ళిపోవాలనేది ఇక్కడ. నాకే పని లేదు, ఏం చేయాలి ఇప్పుడు? నేను అసలు వృద్ధాప్యంలో చాలా మందిని చూశాను, నాకే పని లేదా, భగవంతుడు నన్ను ఇంకా తీసుకెళ్ళటం లేదు అన్నవాళ్ళని. వాళ్ళే మరణానికి సిద్ధమై ఉన్నారు. నిజంగా ఏ పని లేనప్పుడు ఏముంది ఇక్కడ? అందుకని వృద్ధాప్యంలో మనిషి ఉంచబడతాడు, 20-25 ఏళ్ళు ఉంచబడతాడు. అలా కొద్ది కొద్దిగా శక్తి తగ్గుతూ అప్పుడు ధర్మాత్ముడికి ఆటోమేటిక్గా అనుభవించాను, తీరిపోయింది, అయిపోయింది, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతానని బోల్డ్ మంది చెబుతూ ఉంటారు. బోల్డ్ మంది వెళ్ళిపోవడానికి సిద్ధమై ఉంటారు. మరి భయం లేదు. భయం ఎందుకు లేదంటే శరీరము, భ్రాంతి ఏమి లేవు, అన్నీ అనుభవించాను, ఎందుకంటే ఇంకేమున్నాయి లేని. ఏంటి ఆత్మజ్ఞానము, మోక్షము రాకపోయినా సరే, అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక పొందకపోయినా సరే, ధర్మంగా బతికినటువంటి వృద్ధాప్యంలోకి వచ్చిన అనేక మంది ఇంకా మేము చేసేది ఏముందిలేండి, బాధ్యతలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, హ్యాపీగా ఉన్నాం, చక్కగా పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇంకా ఏముంది, వెళ్ళిపోతే అయిపోయింది, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతాం అంటూ ఉంటారు. వినండి మీరు, ఇది ధర్మము. ధర్మపరులు అంతిమ జీవితం వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా వెళ్తారు, ఇచ్ఛాపూర్వక మరణం అది. అధర్మపరులకి అలా ఉండదు. 100 ఏళ్ళు వచ్చినా సరే ఏలాడితే ఇక్కడ పట్టుకొని నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇయే కావాలి, కోరికలు, లాలసలు, చావు ఇష్టం ఉండదు.
రకరకాలుగా వృద్ధాప్యంలో కూడా అనేక వ్యసనాలను అలవాటు చేసుకొని ఎవరిని బతకనేమో వాళ్ళు బతక నానా రకాల దుఃఖభరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ చుట్టూ ఉన్న దుఃఖపెడుతుంటారు. అందుకని జ్ఞానం చాలా మంచిది. నిన్ను ధర్మంలో ఉంచేది జ్ఞానమే. ఆ జ్ఞానమే నీకు ఆల్రెడీ ఎవరో చెప్పక్కర్ల బుద్ధిలో ఇవ్వబడింది, విచక్షణ జ్ఞానము. అంటే ఒక మనిషిగా మానవ పరిధిలో నీకు అవసరమైనటువంటివి ఏ పనులు చేయాలన్నా ముందు నీ లోపలే చెప్పబడుతుంది, అది తప్పో రైటో. ఇది మనిషిగా నువ్వు బతకడానికి అవసరమైనటువంటి స్టీరింగ్ బుద్ధి. ఒక వాహనానికి స్టీరింగ్ ఎలాంటిదో అలాంటిది బుద్ధి స్టీరింగ్. నీకు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది అవును, ఇది కాదు, ఇది తప్పు, ఇది రైట్, మొత్తం చెబుతూనే ఉంటుంది. ఇక ఆత్మజ్ఞానం అనే ప్రత్యేక జ్ఞానం ఏంటి అంటే నువ్వు ఈ శరీరం కాదు అనంతాత్మశక్తి అని మోక్షాన్ని పొందడానికి, అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి, ఉన్నటువంటి విశ్వశక్తిని నేనన్న భావనలో ఆ విశ్వశక్తిలో లీనమైపోవటానికి. అది స్పెషల్ ఎఫెక్ట్, స్పెషల్ చదువు, స్పెషల్ జ్ఞానము. అది ఆత్మజ్ఞాన చదువు. అది చదువుకొని దాన్ని పొందేటువంటి కెపాసిటీ మనిషిగా నీకు ఇవ్వబడింది. అది నువ్వు ఇష్టమైతే చదవచ్చు, లేకపోతే లేదు. కానీ ధర్మంగా బతికితే భయం లేని ఇచ్ఛాపూర్వక మృత్యువుకి వెళ్తావు నువ్వు. ఎక్కడ భయం ఉండదు అసలు జీవితంలో, అన్ని సాఫీకి వెళ్ళిపోతాయి. ఎక్కడ బాధ ఉండదు, ఎక్కడ దుఃఖం ఉండదు. అధర్మంగా బతికితే దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, భయాలు వస్తాయి. మృత్యువు కూడా భయంకరంగానే ఉంటుంది. ఎందుకంటే భయపడేది నువ్వేగా. నీ అంతరంగ అధర్మమే నిన్ను భయపెడుతుంది, అంతే, ఎంతకేం లేదు. అదే నిన్ను కష్టపెడుతుంది. నీ అంతరంగ ధైర్యమే నిన్ను సుఖపెడుతుంది, అదే నిన్ను భయపడకుండా ధైర్యంగా ఉంచుతుంది. ఇది ఎవరికాళ్ళు చేసుకుంటున్న కర్మ. అందుకే స్వయంకృతాపరాధాలు అంటారు వీటిని. ఎవరికాళ్ళు చేసుకున్న తప్పులు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్నారు. ఎందుకని? నీ లోపల నువ్వు చేసిన కర్మ, నువ్వు ఉద్దేశపూర్వకంగా చేసిన కర్మ. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఇది ధర్మ అధర్మముల యొక్క జీవన విధానము. ఇది మనుషులకి కుటుంబాల్లో ఎలా జరిగిందో కూడా ఇంకా వివరంగా చెప్పగలను. కానీ ఆ కుటుంబాల పేర్లు చెప్పడం ఇష్టం లేక కొంత చెప్పి వదిలేశాను. నువ్వు దేవుడి దగ్గర ఉన్న, గురువు దగ్గర ఉన్న, మతం దగ్గర చాలా మంది అనుకుంటారు, ఏమంటే మేము గురువులతో సాగుతున్నాం, గురువు గారు దేవుడితో సమానం, ఆయన చెప్పినవన్నీ ఏం చేసేస్తే మాకు అది జరిగిపోద్ది, మేము పుణ్యకార్యాల్లో ఉన్నాం, మత ప్రచారాల్లో ఉన్నాం, దైవ ప్రచారాల్లో ఉన్నాం అనుకుంటున్నారా? ఆ గురువులకు సంబంధించిన సొంత కుటుంబ సభ్యులు, ఆ సొంత గురువులే కిడ్నీలు చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మెదడు ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక సామాన్య మనిషికి ఎన్ని రకాల జబ్బులు, బాధలు, కష్టాలు వచ్చినాయో అన్ని గురువులు ఎదుర్కొంటున్నారు. కోర్టు కేసులు, బయట జనాలతో కేసులు. వాళ్ళు తప్పులు చేయట్లేదు అనుకుంటున్నారా? అది నిజమని నమ్మి వాళ్ళని అనుసరించిన శిష్యులు, వాళ్ళు చెప్పినవన్నీ చేసిన శిష్యుల కుటుంబాలు అస్తవ్యస్తమైపోయి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పిల్లలు చచ్చిపోవటం ఏంటి, పెద్దోళ్ళు బతుకుంటున్నారు, కొడుకులు చచ్చిపోయారు, కూతుళ్ళు చచ్చిపోయారు, అల్లుళ్ళు చచ్చిపోయారు, అన్ని రకాల వాళ్ళు చచ్చిపోతున్నారు. అన్ని రకాల కష్టాలు, కేసులు అన్నిటికీ లోనవుతున్నారు వాళ్ళు. మీరు పరిశీలించి చూసుకోండి. ఇంకా మీ ఇష్టం అది. అందుకని మీరు ఎవరితో ఉండండి, మతంతో ఉండండి, దేవుడితో ఉండండి, గురువుతో ఉండండి, లేదా మామూలు మనిషిగా ఉండండి, దేవుడిని నమ్మండి, నమ్మకపోండి, మీరు సామాన్య మనిషిగా బతకండి. మీరు ధర్మంగా ఉంటే చాలు. ధర్మంగా ఉన్న ప్రతివాడు సృష్టిలో ఉన్న సమస్తాన్ని గౌరవించినట్టే, మొత్తం విశ్వశక్తిని గౌరవించినట్టే, మొత్తం అన్ని రకాల సాధనలు చేసినట్టే. అందుకే మంచిని మించిన సాధన లేదు అని చెబుతూ ఉంటాను ఇప్పుడు. అన్ని సాధనల సారము, అన్ని మతముల సారము, అందరి దేవుళ్ళ సారము, అన్ని గ్రంథాల సారము, అన్ని గురువుల, అందరు గురువుల, అంత మత ప్రబోధకుల, అన్ని ధర్మ గ్రంథాల సారము మంచి. అదే ధర్మము. మంచి అంటేనే ధర్మము. ఇంకా ఆలోచించుకు చూడండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షతి రక్షితః. ఇది నేను సృష్టించింది కాదు, మహాత్ములే చెప్పింది. ఏ ధర్మానైతే నువ్వు ఆచరిస్తావో నీ అంతరంగములో, బయట కాదు, అంతరంగములో ఆచరించేటప్పుడు ఆ ధర్మాన్ని ఏమంటారు? ధర్మం నీ లోపల చెప్పబడుతుంది, ఇది మంచి చెడు అని. ఆ చెప్పబడుతున్న దాంట్లో మంచిని మాత్రమే చేస్తూ చెడును వదిలేస్తూ ఏ ధర్మాన్ని నీ అంతరంగంలో ఆచరిస్తావో అదే ధర్మం నిన్ను నిరంతరం, నిన్ను, నీ శరీరాన్ని, నీ మనసుని, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ చుట్టూ ఉన్న సమస్తాన్ని మరణం వరకు నిన్ను రక్షించి నిన్ను ధైర్యంతో నింపుతూ ఉంటుంది. ఏ ధర్మాన్ని నువ్వు ఆచరించవో ఆ అధర్మము దానికి పూర్తి వ్యతిరేకమైందని చేస్తూ ఉంటుంది. అంతే, మొత్తం నీ అంతరంగంలో జరిగాయి. అందుకని ఒకళ్ళ భయం ఇంకోళ్ళకి భయం కాదు, ఒకళ్ళ బాధ ఇంకోళ్ళకి బాధ కాదు, ఒకళ్ళ సుఖం ఇంకోళ్ళకి సుఖం కాదు, ఒకళ్ళ ధైర్యం ఇంకోళ్ళకి ధైర్యం కాదు. ఒకే ఇంట్లో
భార్య ధైర్యంగా ఉంటే భర్త భయపడిపోతూ ఉంటాడు, భర్త ధైర్యంగా ఉంటే భార్య భయపడిపోతూ ఉంటుంది. ఒకళ్ళు అనారోగ్యం అనిపిస్తుంటే మిగిలిన వాళ్ళు హాయిగా ఉంటారు, మిగిలిన వాళ్ళు హాయిగా ఉంటే ఒకళ్ళు నానా బాధలు పడుతుంటారు. ఏంటి ఒకే కుటుంబం అది. ఎలా చేయగలరు? ఎందుకని వాళ్ళ అంతరంగా అధర్మ ప్రవర్తన, అంతే సింపుల్ అది. అందుకని ఎవరి కర్మ వారిదే. కుటుంబం ఊడు కావచ్చు కానీ కర్మ ఎవరిది వారిదే. అందుకని జాగ్రత్తగా ఉన్నాం. మన లోపలే బుద్ధి రూపంలో దైవశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి కూర్చొని ధర్మాధర్మాలు చెబుతుంది. చెప్పిన దాన్ని పాటించి చాలు. ఎందుకు నీకు అంత పెద్ద విశేషం? ఎక్స్ట్రా క్లాస్ కావాలంటే ఆత్మజ్ఞానం చదువుకో. నీ లోపలే నీకు ఏ ఎక్స్ట్రా క్లాస్ అక్కర్లా. ధర్మంగా అంటే మంచిగా నువ్వు ఎలా ఉండాలో, ఇది తప్ప రైటా నీ లోపలే చెప్పబడుతుంది. వ్యవస్థ లోపలే ఉంది. దానికోసం నువ్వు ఎక్కడికి పరుగులు తీయక్కర్లా. నువ్వు పరుగులు తీయాలి అనుకుంటే ఆత్మజ్ఞానం చదువు. కొంచెం ఎవరన్నా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహనీయులు చెప్పిన మాటలు విని నిన్ను నువ్వు పరిశీలించుకొని, అది కూడా నీ అంతరంగంలో నువ్వు చేసుకోవాల్సిన సాధనే. జస్ట్ తెలుసుకోవడానికి కొంచెం నీకు ఇన్స్పిరేషన్గా ముందు నువ్వు ఆ వైపు ప్రయాణించడానికి అనుకూలంగా ప్రయాణించిన వాళ్ళ మాటలు వెంటనే మిగిలినంతా నువ్వే నీ లోపల చేసుకోవాలి. ఇది సోదరుడు అడిగిన ప్రశ్నకి నాకు వీలున్నంత, నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేశాను. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు, ఇలా ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు, ఎన్నో ఉదాహరణలతో చెప్పుకోవచ్చు. కానీ కొంతవరకు ఒక శీర్షికని ఆపాలి కదా. ఎక్కడన్నా మనకు కొంతవరకు అర్థమైతే విషయం చాలు. ఒకవేళ అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. స్పష్టంగా మళ్ళీ ప్రశ్న వేయండి, మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటికీ ధర్మంగానే ఉండాలి. ఆ ధర్మాన్ని మంచి అంటున్నాను. దానికోసమే మనం ఈ ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక చదువుకు సంబంధించిన చదువుకుంటున్నాం. ఇది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, స్వీయ అంతరంగ చదువు, మనకు సంబంధించిన వ్యక్తిగత చదువు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.